ఇన్నాళ్ళు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకపైన నేల తాకి నేర్చుకోవే కొత్త నడక. బౌన్స్ బ్యాక్. వెన్ డిడ్ ఐ ఫాల్ బ్యాక్? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు పాపం. వాళ్ళకి వ్యూస్ వచ్చి ఉంటాయి కదా. అయితే నాన్నిల్లు ఉంటుంది, లేకపోతే మొగుడిల్లు ఉంటుంది. సొంతిల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? సొంతిల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. నో ప్రాబ్లం, హ్యావ్ ఫన్. అట్లీస్ట్ ఈ కడ్లీ దేని గురించి మాట్లాడుతుంది? ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ముందుకెళ్ళినా చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతుంది కడ్లీ. ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది, ఆ భావోద్వేగంలో మాట్లాడింది. దీన్ని మనం రిడిక్యూల్ చేయకూడదు అని ఇంగిత జ్ఞానం లేదా మనిషికి? సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం చెప్పా, ప్రాపర్టీ గురించి కాదు. సొంతిల్లు అంటే చాలా మంది దే కమ్ అండ్ దే టాక్ లైక్ అత్తగారి ఇల్లు అంటారు, అమ్మగారి ఇల్లు అంటారు. సరే, నా ఇల్లు అని ఎప్పుడు అంటాం? ట్యాక్స్ తగ్గడానికి మా అమ్మ పేరు పైన రిజిస్టర్ చేశాను, మా అమ్మది ఇల్లు అని కాదు. మీ అమ్మకి అవసరం వచ్చినప్పుడు ఫైటింగ్ లైఫ్ వద్ద చంపేస్తారు లిటరల్లీ. ఇంట్లో ఆ పిల్ల మహేష్ బాబు ఫ్యాన్, మాట మాటకి మహేష్ బాబుని తెస్తూ ఉంటుంది. ఎంతైనా మధ్యలో ఒకసారి ఏదో మాట్లాడితే ఎంతైనా బాయ్ ఫ్యాన్స్ బాబ్ ఫ్యాన్స్ లా కాదు అని ఉంటుంది మధ్యలో. బాయ్ ఫ్రెండ్స్ బాబ్ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటారు ఆ క్యారెక్టర్స్. ఏంటంటే హౌ కెన్ సంబడి స్లీప్ వైల్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ క్రైయింగ్ లైక్ దిస్? మచ్చా, దిస్ ఇస్ యూనివర్సల్ ప్రాబ్లం మచ్చా. వి టాక్ అబౌట్ ఫెమినిజం, సో పీపుల్ విల్ హర్ట్ అని ఎప్పుడు అనిపించింది? దాని గురించి మాట్లాడటం ఆబ్వియస్లీ కొంతమందికి హర్ట్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంత ఒఫెండ్ అవుతున్నారు? మేబీ అబ్బాయిలకు సమస్యలు ఉంటాయి, కానీ షో మీ ఎ మ్యాన్ హూ బ్లీడ్స్ ఫర్ 5 days in a month in a row and still wakes up every day and gets to work, provides for the family, cooks for the family, cleans the house. నీ చెయ్యి ఒకసారి ఇవ్వు మచ్చా, ఒక కట్ చేస్తాను ఇట్లా. 5 రోజులు అలా బ్లీడింగ్ అవుతూ కనపడి నాకు. కట్ అయ్యొద్దు, బ్యాండేజ్ అయ్యొద్దు. ఏయ్, మనిషి వచ్చి ఇంతసేపు అయింది, మంచినీళ్ళు తీసుకురాలేవా? ఏం చేస్తున్నావు పొద్దు నుంచి ఇంట్లో ఉండి? ప్రశాంతత ఉండట్లే నాకు నీ వల్ల. ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ. ఇక్కడే చేస్తున్నావా? బయటికి వెళ్ళి పని, ఇంట్లో ఆడది పని చేయట్లేదు. అంత తక్కువ చూపు ఉంటుంది తెలుసు ఆడవాళ్ళకి. రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఏం చెప్పాలి? అలా మీద పడకూడదు. మగాళ్ళన్నాక చూస్తారు, మగాళ్ళన్నాక చేస్తారు. ఇంకొకటి కూడా ఏదో విన్నాను నేను, నా ఇంటికి తాళం వేసుకుంటే బెటర్ కదా దొంగను ఆపడం బదులు. దొంగతనం కదా తప్పు, దొంగని కదా ఆపాల్సింది. సంబడి ఆస్క్డ్ మీ, హ్యావ్ యూ స్లెప్ట్ విత్ యువర్ బాస్? ఐ టోల్డ్ దెమ్ ఐ యామ్ ద బాస్. హే అమిగోస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఎస్, ఈరోజు నా గెస్ట్ ఎవరంటే, లాస్ట్ టైం మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుగు స్టేట్స్లో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి అండ్ చాలామంది ఆవిడ మాట్లాడిన మాటలు ఇన్స్పైర్ అయ్యాయి. టోటల్గా ఒక రచ్చ అయితే జరిగింది కొన్ని మంత్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ అగైన్, కమ్బ్యాక్ వచ్చింది తను. అండ్ నా ముందుంది, నాతో మాట్లాడుతుంది ఇప్పుడు కడలి 2.0. హాయ్ కడలి. హాయ్ మాహి. నమస్తే మచ్చా, హౌ ఆర్ యు? నమస్తే మచ్చా, గ్రేట్, హౌ ఆర్ యు? నువ్వే చెప్పాలి అసలు ఎలా ఉంది ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ నైస్, Everything ఎవ్రీథింగ్ is ఇస్ nice. కూల్. బౌన్స్ బ్యాక్. వెన్ డిడ్ ఐ ఫాల్ బ్యాక్? నైస్. సో రాగా మాట్లాడాలంటే నిజంగానే ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది నీకు ఫోన్స్ చేశారు, మెసేజెస్ చేశారు, దాని మీద కాంట్రవర్సీ, ఇంటర్వ్యూస్ అయ్యాయి, డిబేట్స్ అయ్యాయి. లిటరల్లీ అసలు ఏం జరిగిందో అర్థం కాని పొజిషన్ కూడా అర్థమైంది. ఒక 100 రోజుల ఒక 100 days ఆల్మోస్ట్. నేను పెద్ద పట్టించుకోలేదు మచ్చా, గోవాలో చిల్ అవుతున్నాను. గోవాలో చిల్లవుతున్నా. సో అసలు నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే అదే చేస్తాను. కడలి 2.0 కన్నా ముందు కడలి ముందు ఏంటనేది గురించి మాట్లాడదాం. కాబట్టి అసలు ఏం జరిగింది అప్పుడు వచ్చిన వెంటనే, యు నో కదా, ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీథింగ్ జరుగుతుంది, తెలుస్తుంది నీకు. ట్రోల్స్ వర్ దేర్, బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఆల్ దోస్ ట్రోల్స్ ఏంటంటే దే మిస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ వీ స్పోక్. మనం మాట్లాడుకుంది యాక్చువల్లీ ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి కదా, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన దాని గురించి. బట్ సమ్హౌ దే కంఫర్టబుల్లీ ట్రిమ్డ్ ఇట్. అది ట్రిమ్ చేశారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు పాపం. వాళ్ళకి వ్యూస్ వచ్చి ఉంటాయి కదా. నో ప్రాబ్లం, హ్యావ్ ఫన్. అంతే, ఎఫెక్ట్ అయితే అయింది లైట్గా. ఎఫెక్ట్ అవ్వడం, అఫ్ కోర్స్ ఐఎమ్ హ్యూమన్. మనం చెప్పిన దాన్ని నలుగురు తప్పుగా అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దే మేకింగ్ ఫన్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ స్టేట్మెంట్.
బాధేసింది. తర్వాత వేస్ట్ అనిపించింది బాధపడటం. హ్మ్. సో, ఐడ్ రాదర్ కాన్సంట్రేట్ ఆన్ మై సెల్ఫ్ గ్రోత్ అని చెప్పి చిల్ అయ్యా. హ్మ్. చిల్ అయ్యి పని చేసుకున్నా, రాసుకున్నా. హ్మ్. నిద్రపోతున్న వాడిని లేపగలుగుతాం కానీ నిద్ర నటించే వాడిని లేపలేం. సో, మూర్ఖత్వానికి అయ్యో! నేను మూర్ఖుడినే అని తెలియని వాడిని ఏమన్నా అరే! నువ్వు మూర్ఖుడిరా అని చెప్పొచ్చు. నేను మూర్ఖుడినే అని ఫిక్స్ అయిన వాడికి వాడు చెప్పినా వినడు. ఎందుకంటే హి ఈస్ గెట్టింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ మూర్ఖత్వం. సో, ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ టైమ్. హ్మ్. ఐ రెడ్ దిస్ సమ్‌వేర్. బురదలో పందితో గొడవకెళ్తే యు ద పంది విల్ డ్రాగ్ యూ ఇంటు ద బురద హ్మ్. హ్మ్. అండ్ ఎంజాయ్స్ ఫైటింగ్ ఇన్ బురద బికాస్ యాహ్! పంది లివ్స్ దేర్. అవును. పంది ఈజ్ ఎంజాయింగ్ ద బురద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇస్ ఇట్ సో నైస్ ఇన్ ద బురద అని దిగకూడదు మనం. ఐఎమ్ గ్లాడ్ నేను దిగలేదు. So when did you realize like if you talk about feminism, so people will hurt అని ఎప్పుడు అనిపించింది? People hurt, uh, people feel offended హ్మ్. when somebody says something very real, very raw. హ్మ్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకంత ఒఫెండ్ అవుతాము అంటే ఫెమినిజం సమ్ టైమ్స్ యాక్ట్స్ లైక్ ఎ మిర్రర్ టు ద సొసైటీ ఇన్ విచ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఫీల్ సో అన్‌కంఫర్టబుల్ లుకింగ్ ఇంటూ. ఒక మిర్రర్ లాగా పనిచేస్తది సొసైటీకి ఫెమినిజం. అద్దంలో చూస్తే కొన్నిసార్లు మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వం. అక్కడ ఇంకా ఇంజస్టిస్ ఉంది. ఇంకా ఇనీక్వాలిటీ నడుస్తుంది. ఇంకెక్కడుందండి విమెన్ ఆర్ ఓన్లీ లీడింగ్ అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్‌లోకెళ్ళి ఇంకా చూస్తే ఆహ్, ఏం ఈక్వాలిటీ లేదు. ఓకే. సర్వేస్ కూడా అదే చెప్తాయి. స్టాటిస్టిక్స్ కూడా అదే చెప్తాయి. పైపైన చాలామందికి ఇదే అపోహ ఉంటుంది. ఏంటి అంటే, మాకనిపిస్తుంది బానే ఉంది కదా! నా చుట్టూ ఉన్న సమాజం బానే ఉంది కదా! నా చుట్టూ ఉన్న సిటీ బానే ఉంది కదా! నా చుట్టూ నా ఫ్యామిలీలో ఉన్న ఫీమేల్‌కి బానే ఉంది కదా! ఇంకెక్కడ అసమానత ఉంది అనంటే, నీకు చుట్టూ ఉంది బావున్నంత మాత్రాన బయట కూడా అలానే ఉంది అని కాదు. మనం చూడలేనిది ఇంకా చాలా ఉంది సొసైటీలో. మనం మనం చూడలేం కదా! అవును. రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్‌కెళ్ళి మనం చెక్ చేయలేము. వి స్టిల్ హ్యావ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ మనీ టు రైజ్ అవేర్‌నెస్ అబౌట్ శానిటరీ నాప్కిన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. హుహుహుహు. ఇంకెక్కడ సమానత్వ మచ్చ? ఇంకా శానిటరీ నాప్కిన్స్ గురించే ఫండ్స్ కలెక్ట్ చేసి పంచిపెట్టాలి అని తాపత్రయపడుతున్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే హ్మ్. ఇంకా అవేర్‌నెస్సే ఇంకా సరిగ్గా లేదు. అంటే మనం మన కంటికి కనిపిస్తుంది, కంఫర్టబుల్‌గా ఉంది. ద వరల్డ్ ఈజ్ సేఫ్ ప్లేస్ అనుకోవడం తప్పు. సో, ఇట్స్ నాట్ దేర్. దాని గురించి మాట్లాడటం ఆబ్వియస్లీ కొంతమందికి హర్ట్‌ఫుల్‌గానే ఉంటుంది. ఎందుకంత ఒఫెండ్ అవుతున్నారో మేబీ ఐయామ్ టెల్లింగ్ ట్రూత్ అబౌట్ దేర్ లైవ్స్ అనుకుంటా. సారీ అండి. 2.1 నిజంగానే లోడ్ అయింది. దేర్ ఇస్ నో యాహ్! సచ్ థింగ్ యాస్ ఐయామ్ లైక్ దిస్ ఓన్లీ. నీకు తెలుసు. యాహ్! యూ యాహ్! నో యాహ్! మీ హ్మ్. పర్సనల్లీ. దేర్ ఇస్ నో ఇఫ్ యూ బ్రింగ్ బ్యాక్ 100 ఆల్సో ఇట్స్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే. ఇంతే. బట్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కామెంట్స్ అంటే మీ తర్వాత మీ పోస్ట్స్ కింద గానివ్వు, లేదంటే పర్సనల్‌గా నాకు కూడా ట్రిగ్గర్ కింద పెట్టారసల. నువ్వు అన్ని ట్రిగ్గర్ అయ్యావా? కామెంట్స్. ఐ కెన్ అండర్‌స్టాండ్ లైక్ ఓకే. నీకు హర్ట్ అయ్యావు. బట్ రియాలిటీ తెలియకుండా కొన్ని మాట్లాడతావు. 2 వైపులా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఒక్క వైపే కాదు. రెండో వైపు కూడా ఉంటది. నీ ప్రాబ్లమ్ నీకెలా కరెక్టో వాళ్ళ ప్రాబ్లమ్ కూడా వాళ్ళకి కరెక్టే. అందుకే వాళ్ళొచ్చి ఓపెన్‌గా చెప్పారు. సో, అసలు నేను ఆ ఎగ్జాక్ట్‌లీ. రోజు నెక్స్ట్ రోజు వీడియో చేసి పెట్టినప్పుడు, అలా ఎలా మాట్లాడతావు? తనకి సపోర్ట్ చేసి మాట్లాడావు అంటే, నా ఓన్ ఫ్రెండ్స్ కూడా అలా అన్నారు. ఆఫ్‌కోర్స్ రా! నువ్వన్నది కరెక్టే. కానీ వాళ్ళన్నది కూడా కరెక్టే గదా! అంటే అందులో అంటే నీ ఫ్రెండ్సే పూర్తి వీడియో హ్మ్. చూసుండరు హ్మ్. అయితే మరి. ఆ అమ్మాయి సూసైడ్ గురించి మనం మాట్లాడాము. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి సూసైడ్‌కి వాల్యూ లేదు. నవ్వుల పాలు చేసాం మనం ఆ అమ్మాయి చావుని తెలుసా? హ్మ్. అందరం కలిసి ఒక ఫుల్ గ్రోన్ సొసైటీగా అందరం కలిసి ఒక చావుకిచ్చిన మర్యాద ట్రోల్స్. మనందరం కలిసి ఇచ్చిన మర్యాద. చాలా బాగా మర్యాద ఇచ్చాం ఆ అమ్మాయి చావుకి మనందరం కలిసి. గర్వంగా ఉంది నాకు. చాలా గర్వంగా ఉంది. ఫుల్ హ్యుమానిటీ పైన చాలా గర్వంగా ఉంది. ఎందుకు మాట్లాడావు కడ్లీ? నా చావు గురించి, నా చావేదో నేను చచ్చాను. నిన్నెవడు మాట్లాడమన్నాడు కడ్లీ అని అడిగినట్టు అనిపించింది ఆ అమ్మాయి నన్ను. సమాజం అర్థం చేసుకుంటుందనుకోని నువ్వు మైక్ ముందు మాట్లాడావా కడ్లీ? అర్థం చేసుకునే సమాజం అయితే నేను చచ్చేదాన్నా అని అడిగినట్టుంది నాకు ఆ అమ్మాయి. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అనవసరంగా ఇన్‌సెన్సిటివ్ బ్రూట్స్ ముందు మాట్లాడాను నేను ఇలాంటి మాటలు. ఒక చావు గురించి. కొంచెం కూడా సెన్సిటివిటీ లేని మూర్ఖులు అనిపించింది.
సరే చదువులేని వాళ్ళు సరే ట్రోల్స్ మీదే బతుకుతారు, ట్రోల్స్ చేసుకొనే ఉంటారు, అదే వాళ్ళ సోషల్ మీడియా ఇన్కమ్, అవే వాళ్ళకి బ్రాండ్స్ తెస్తాయి. ఐ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దట్. చదువుకున్న వాళ్ళకి ఏమైంది? చదువుకున్నారు కదా. అట్లీస్ట్ ఈ కడ్లీ దేని గురించి మాట్లాడుతుంది, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ముందుకెళ్ళినా ఇది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతుంది కడ్లీ. ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది, ఆ భావోద్వేగంలో మాట్లాడింది. దీన్ని మనం రిడిక్యూల్ చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం లేదా మనిషి జాతికి? ఛీ. సో ద సేమ్ థింగ్ లైక్ సొంతిల్లు అసలు మ్యాటర్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ రోజు చెప్పింది ఏంటంటే అమ్మాయిలకి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే సొంతిల్లు లేదని దాని కాంటెక్స్ట్ అంతే కదా. అది ఇఫ్ దే ఆర్ విత్ దేర్ హస్బెండ్ ఆర్ ఎల్స్ ఫాదర్తో ఉంటే అది సొంతిల్లు ఓకే. ఒకవేళ ప్రాబ్లం వస్తే అబ్బాయి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నట్టు అమ్మాయి కూర్చోలేదు కాబట్టి ఆ అమ్మాయికి సొంతిల్లు లేదనే కాంటెక్స్ట్ నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది అంతే. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం చెప్పా, ప్రాపర్టీ గురించి కాదు. యా. సొంతిల్లు అంటే చాలామంది దే కమ్ అండ్ దే టాక్ లైక్ అత్తగారి ఇల్లు అంటారు, అమ్మగారి ఇల్లు అంటారు. సరే అత్తగారిల్లు అంటారు, అమ్మగారిల్లు అంటారు, నా ఇల్లు అని ఎప్పుడు అంటాం? అమ్మదైనా సరే అత్తదైనా సరే నాది ఇది, అది అమ్మది అత్తది కదా, నాది కూడా ఉండాలి కదా. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కామెంట్స్ కింద? మరి ప్రాబ్లం వస్తే నువ్వు ఆ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, అది నీ ఇల్లే కదా, లేదంటే అత్తగారి ఇంటికి వెళ్తావు, అది నీ ఇల్లే కదా. సో వాళ్ళు చేసిన కామెంట్స్ ఇవి. ప్రాబ్లమే అమ్మగారింట్లో వస్తే మ్మ్. ఎక్కడికి వెళ్ళాలి? ప్రాబ్లమే అత్తగారింట్లో వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సరే నేనంటే ఇప్పుడు మైక్రోఫోన్ ముందు కూర్చొని మాట్లాడుతాను, ఐ అండర్స్టాండ్. ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎంతమంది, సరే నేను బుక్ ఫేర్ పెట్టాను, తర్వాత బుక్ ఫేర్కి వెళ్ళాను. నేను రోజుకి కనీసం ఒక 1000 మంది ఆడవాళ్ళని కలిసి ఉంటాను. 10 రోజులు లెక్కన 1000 మందిని, 10,000 మంది ఆడవాళ్ళని కలిసి ఉంటాను కదా. ఏ ఒక్క ఆడమనిషి వచ్చి నువ్వు తప్పు మాట్లాడావమ్మా అని అనలేదే నాతో. అందరూ కరెక్ట్. ఎంతమంది ఆడవాళ్ళు నన్ను వచ్చి కౌగిలించుకొని ఏడిచారో తెలుసా? కొన్ని సంవత్సరాలుగా నేను అడగలేని ప్రశ్న నువ్వు అడిగావు తల్లి అని. ముసలి వాళ్ళు, నడి వయస్కులు, మన ఏజ్ ఉన్న వాళ్ళు, ఇంటర్ చదువుకునే పిల్లలు, 10th పిల్లలు, అబ్బాయిలు కూడా రిలేట్ అయ్యారు. ఏంటండి మిమ్మల్ని ట్రోల్ చేస్తే నాకు బాధగా అనిపించింది కడ్లీ గారు, ఎందుకు అనిపించింది అని అడిగాను. ఎందుకంటే నేను మా అమ్మ ఇబ్బంది పడుతుంటే నేను చూశానండి, మా నాన్న కొడుతుంటే మా అమ్మ ఇబ్బంది పడుతుంటే నేను చూశాను. నేను చిన్నపిల్లోని అడగలేకపోయాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, కానీ 2 రోజుల కన్నా మా తాతయ్య ఎక్కువ రోజులు ఉంచుకునేవాడు కాదు. మళ్ళీ చచ్చినట్టు వచ్చి సరే ఇదంతా ఎక్కడో పల్లెటూర్లలో జరుగుతుంది అనుకోవడం కూడా కాదు, మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఇదే పరిస్థితి. ఇంకా ఇలాంటివి బయటికి చెప్పరు ఆడవాళ్ళు, బయటికి చెప్పలేకనే. కొంతమంది వచ్చి దే మేడ్స్ సమ్, ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ కేటగరైజ్ దోస్ కమెంట్స్. మగవాళ్ళకి పిల్లలు ఉండరు అంట. రిడిక్యులస్. ఎవరింటి పేరు మచ్చా పిల్లలకి వెళ్ళేది? తల్లి ఇంటి పేరా? తండ్రి మెజారిటీ చెప్పు, మెజారిటీ చెప్పు. తండ్రి ఇంటి పేరు ఎవరి పిల్లలు మచ్చా మరి వాళ్ళు? పిల్లల బాల్యం అంతా తల్లిగారి ఇంట్లో జరుగుతుందా, ఎవరింట్లో జరుగుతుంది? పిల్లలు ఎవరింటి పేరు మోస్తున్నారు? ఆబ్వియస్లీ ఫాదర్. పిల్లలు లేరు మగవాళ్ళకి అండవి ఏంటది? ఎంత స్టూపిడిటీ అది! చదువు సంధ్యలు లేవా మీకు? సరే ఇప్పుడు నాకు ఇంకో కాంటెక్స్ట్ అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ప్రాబ్లం వస్తే సేమ్ సొంతిల్లు లేదన్నావు, మరి అబ్బాయికి కూడా ప్రాబ్లం వచ్చి అమ్మాయి గయ్యాలు అయ్యి ఉంటే మరి అబ్బాయి కూడా బయటికి వెళ్ళాలో తెలీదు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నా నా వైఫ్ నన్ను కొట్టిందని వాడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి మచ్చా. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది ఏంటి అంటే, ఆడవాళ్ళు ఒక్కళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళు ఒక్కళ్ళే అబ్యూస్ చూస్తారని కాదు, మగాళ్ళు కూడా అబ్యూస్ చూస్తారు. మగాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవద్దు అని రూల్స్ పెట్టిన, స్ట్రక్చర్ పెట్టిన సొసైటీ ఎవరు స్థాపించింది? ఎవరు రూల్ చేస్తున్నారు సొసైటీస్ని గత 100 సంవత్సరాలుగా, గత 1000 ఏళ్ళుగా? మగాడు ఏడవకూడదు అని మీ బుర్రల్లోకి చెప్పింది ఎవరు? ఆడవాళ్ళ? ఆడవాళ్ళు చెప్పారా? చెప్పు, మగవాళ్ళు కాదా? సొసైటల్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసింది ఎవరు? ఈ రోజుకి పవర్లో ఉంది ఎవరు? ఈ రోజుకి ఓకే, I'll tell you something happened very recently. I don't clearly don't know the designation of the person, but he said ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో ఒకవేళ మీకు లీవ్ గ్రాంట్ చేస్తే కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ మిమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు మీకు హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వవు. ఎందుకంటే మీరు లీవ్స్లో ఉంటారు, మీరు పనిని అనుకున్న టైంలో ఫినిష్ చేయలేరు, కాబట్టి మీకే వర్క్ తగ్గిపోయిద్ది, మీరే మళ్ళీ తక్కువగా ఉంటారు, మళ్ళీ మగవాళ్ళకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అప్పుడు మీరు ఎప్పటికీ సమానంగా CEO
ఈగోస్ లాంటివి అవ్వలేరు కదా అని ఆయన చెప్పారు. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్, వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, అంటే ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పుంటారేమో, వీ డోంట్ నో. కానీ వెన్ యూ థింక్ బిట్వీన్ ద లేయర్స్, ఆడదానిగా పుట్టడం నీ తప్పు, నీకు పీరియడ్స్ రావడం నీ బలహీనత, కాబట్టి నువ్వు ఎప్పటికీ మగాడు చేసినంత పని చేయలేవు, కాబట్టి సెలవులు తీసుకున్నా నువ్వు తక్కువ స్థాయిలోనే ఉండిపోతావు అనడం ఎంత ఇబ్బందికరమైన విషయం అది. సో పవర్ స్ట్రక్చర్ని మార్చాలి అంటే సెలవులు ఇచ్చి కూడా నీకు అంత ఈక్విటీ మేము ప్రజెంట్ చేయగలుగుతాము, అంత ఆపర్చునిటీ నీకు ప్రొవైడ్ చేయగలుగుతాము, నువ్వు అంత ఈక్వల్గా ఎక్సెల్ అవ్వగలవు వర్క్లో అని చెప్పడం వేరు, ఆ ప్రొవిజన్ ఇవ్వడం వేరు. అంతేకాని నీకు ఆల్రెడీ బాడీలో ఫ్లా ఉంది కాబట్టి నువ్వు పనికిరావు, నీకు ఎలాగో పవర్ పనికిరాదు అని చెప్పడం వేరు. ఇది మాట అనడానికి చాలా సర్ఫేస్ లెవెల్లో చాలా ఎంపతీ నుంచి వస్తుంది, చాలా సింపతీలో నుంచి వస్తుంది అన్నట్టే ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ పవర్ పాలిటిక్స్. సో ఇది మగవాళ్ళు ఏడవద్దు అని చెప్పడానికి కూడా రీజనం స్ట్రక్చరల్ సొసైటీస్లో ఉన్న పవర్ పాలిటిక్సే. అండ్ నువ్వు ఇక్కడ మాట్లాడినప్పుడు నాకు ఇంకొకటి, ఇక్కడ చాలామంది ఉమెన్ కూడా ఎందుకు ఎవ్రీ టైమ్ ఉమెన్ ఆర్ టాకింగ్ అబౌట్ పీరియడ్స్ అని మాట్లాడుతున్నారు. అండ్ అబ్బాయిలు కూడా మీకు పీరియడ్స్ మాత్రమే ప్రాబ్లం అయితే మాకు డైలీ లైఫ్లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు మంత్ అంతా పీరియడ్ పెయిన్సే ఉంటాయి, ఎమోషనల్గా మేము కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి, వీ కాంట్ సేయింగ్ ఎవ్రీ టైమ్ మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది అని. బట్ వై ఉమెన్ ఆల్వేస్ సేయింగ్ పీరియడ్ ప్రాబ్లం. పీరియడ్స్ వచ్చాయి, పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు పీరియడ్స్ గురించి మాట్లాడితే పెద్ద సమస్య అయిపోతుంది కదా, మాట్లాడకూడదు. నొప్పి, కడుపులో నొప్పి వస్తున్నా, బ్యాక్ పెయిన్ వస్తున్నా, నాజియా వస్తున్నా, తల తిరుగుతున్నా, కాళ్ళు లాగుతున్నా, మడాలు కింద హీల్స్ నొప్పులు వస్తాయి, కొంతమందికి ఇన్నర్ తొడలు నొప్పులు వస్తాయి, కొంతమంది ఊరికే కక్కేస్తారు, కొంతమందికి డయేరియాస్ వస్తాయి, కొంతమందికి హెడేక్స్ వస్తాయి, కొంతమందికి బ్లోటింగ్ ఎక్కువైపోయి పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది, కొంతమందికి రకరకాల పీసీఓడి ఇష్యూస్ వస్తాయి. అవి మనకి 5 రోజుల హార్మోన్ ప్రాబ్లమ్స్ అని నువ్వు నేను తీసిపడేయచ్చులే, కానీ నెల మొత్తం అదే సైకిల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంత డిస్టర్బెన్స్ ఉండి ఆడవాళ్ళు పని చేస్తారు ఇంట్లో, ఓకే మనం దాన్ని పనని ఒప్పుకోంలే, అది అన్పెయిడ్ లేబర్ కదా, అమ్మగా పుట్టింది కాబట్టి చచ్చినట్టు వంట చేయాలి, అక్కగా పుట్టింది కాబట్టి పిల్లాడి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చోగానే మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వాలి, అటు ఇటు తిరగాలి, ఇల్లంతా తిరుగుతూ ఉండాలి, అదేది లేబర్ కాదు, అదంతా తల్లిగా ఉంది కాబట్టి చేసి పెట్టాలి అన్న దాంట్లో దట్ ఈజ్ ఆల్సో లేబర్, దట్ ఈస్ ఆల్సో వర్క్, బట్ ఇట్ ఈస్ నాట్ పెయిడ్. బాడీ అలసిపోతుంది, బాడీ ఇబ్బంది పడుతుంది, రెస్ట్ ఉండకపోవడం, ఇంత చేస్తూ సంపాదించే మహిళలు కూడా ఉంటారు, ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఉంటారు, ఉద్యోగానికి వెళ్ళొచ్చి కూడా చేస్తారు. సో పీరియడ్ గురించి కంప్లైంట్ చేస్తున్నప్పుడు చాలా మంచి మ్యాస్కులినిటీ ఉన్న మగాడు అర్థం చేసుకుంటాడు, కానీ తెగ అరుస్తుంది అని కంప్లైంట్ చేయడు. కంప్లైంట్ చేస్తున్నాడు అంటేనే ఏమో, ఐ డోంట్ థింక్ హీ నీడ్స్ థెరపీ. యా, ఎంపతి కోల్పోయిన మనిషి అనమాట. ఎంపతి కోల్పోవడం చాలా తప్పు. అబ్బాయిలకి సమస్యలు ఉంటాయి, కానీ షో మీ ఎ మ్యాన్ హూ బ్లీడ్స్ ఫర్ 5 days in a month in a row and still wakes up every day and gets to work, provides for the family, cooks for the family, cleans the house and still survives. నీ చెయ్యి ఒకసారి ఇవ్వమచ్చా, ఒక కట్ చేస్తాను ఇట్లా, 5 రోజులు అలా బ్లీడింగ్ అవుతూ కనపడు నాకు, కట్ అయ్యొద్దు, బ్యాండేజ్ అయ్యొద్దు, 5 రోజులు బ్లీడింగ్ అయ్యాక చెప్పు. అంటే షో మీ అనదర్ స్పీసీస్ అదర్ దాన్ ఉమెన్ who can bleed for 5 days continuously and does everything like it's normal. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ ప్రాబ్లం చెప్పేటప్పటికి ఎందుకు అంత అఫెండ్ అవుతున్నా? ప్రాబ్లమ్ కొన్నిసార్లు ఇట్స్ ఆల్ ఇన్ ద మెంటాలిటీ ఆఫ్ ది అదర్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ నాట్ కేటగరైజింగ్ ఆల్ మెన్ ఇంటూ వన్ కేటగిరీ, ఏం చెప్పట్లేదు, అందరూ ఇలానే ఉంటారు అని నేను అనను. ఐ హ్యావ్ అమేజింగ్ మెన్ ఇన్ మై లైఫ్, యు ఆర్ అమేజింగ్ మ్యాన్, యు ఆర్ మై ఫ్రెండ్, యూ గెట్ మీ. ఓకే, మైక్ ముందు నువ్వు క్వశ్చన్స్ అడిగినా నన్ను, బట్ వెన్ ఐ కాల్ యూ అట్ డిఫరెంట్ టైమ్స్ యూ పిక్ మై కాల్ ఎట్ ర్యాండమ్ టైమ్స్ అండ్ యూ టాక్ టు మీ లైక్ మచ్చా ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, జస్ట్ డోంట్ స్ట్రెస్ అని నువ్వు నాకు చెప్పలేదా? నీకు ప్రాబ్లం వస్తే నేను చెప్పలేదా? డూ యూ థింక్ డూ యూ హేట్ ఉమెన్ మచ్చా? డూ యూ థింక్ ఐ హేట్ మెన్? But the problem is when we are speaking about అంటే మనం మెజారిటీ మాట్లాడుతూ ఉంటాం, అంటే స్టాటిస్టికలీ మాట్లాడినా కూడా ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తున్నారు అనే దాంట్లో చూస్తుంది మాట్లాడతాం, తెలుస్తుంది మాట్లాడతాం కదా. దాని అర్థం కడ్లీ హేట్స్ మెన్ అని కాదు. ఐ లవ్ మెన్.
సో సరే సొంతిల్లు కట్టావు ఎంతకి? సొంతిల్లు కట్టలేదు మచ్చా, నా దగ్గర డబ్బు. నేను తెలుగు రచయితని, వాట్ యూ టాకింగ్, ఆమె సగటు రచయిత. సొంత కంపెనీ ఉంది మచ్చా నాకు. అంటే వాళ్ళన్నది సొంత లాస్ట్ టైం ఇదే జీతాలు కదా. ఇస్తా నేను మా స్టాఫ్. ఇప్పుడు ఆ బుక్కు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఒక 10 మంది ఇంకా బుక్ సేల్ చేసుకొని సొంతిల్లు కట్టుకోవడానికి అని అన్నారు కదా. పుస్తకం 200 రూపాయలు. మ్మ్. సొంతిల్లు అంటే మాటలా నీకు జోకా? సో ఐ వాంట్ సే దిస్ అంటే ఆ, ఎందుకు ఆ మాట మాట్లాడావు, మా అమ్మ ఫోన్ చేసింది నాకు. ఆ. మా అమ్మ ఫోన్ చేసి, నిజంగానే నువ్వు అలా ఏలియనేటెడ్ ఫీల్ అవుతున్నావా, నీకు ఇల్లు లేదా? నేను ఎప్పుడు ఈ ఖమ్మంలో ఇల్లు ఉంది కదా, 2 ఇల్లులు ఉన్నాయి నాకు ఖమ్మం. అదేంటి నాన్న అలా అన్నావు అంటే, మొత్తం వీడియో చూడు మమ్మీ అన్న. మొత్తం వీడియో చూసింది మా మమ్మీ. చూసి కరెక్టే అన్నావు కదరా, ఏం పుట్టింది వీళ్ళందరికీ అని తిడుతుంది మా మమ్మీ. అంటే మా మమ్మీ చదువుకున్న ఆవిడ కదా, అర్థం చేసుకుంటుంది కదా. తర్వాత ఆ, సరేలే మణికొండలో ఏమైనా ఫ్లాట్స్ ఉంటే చూడు తీసేసుకుందాం అంది. నేను మమ్మీ చెప్పా, మమ్మీ నేను ఆ వీడియో మొత్తంలో చెప్పింది అదే కదా మమ్మీ, నీ పైసలు వద్దు మమ్మీ నాకు, నా పైసలతోనే నేను కొనుక్కుంటా. నవ్ ఐఎమ్ 29, ఐ విల్ గెట్ దేర్ మేబీ 5-6 years డౌన్ ద లేన్, ఐ విల్ బై అ హౌస్ విత్ మై ఓన్ మనీ, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఒక గొడవ అయినప్పుడు ఇదేనా సేమ్ చాలా మంది. నీకు గుర్తులేదా మనం ఆ రోజు ఏం మాట్లాడాం? ఒక రోజు ఒక ఆడపిల్ల తన డబ్బులతో, రెంట్ అయినా సొంతిల్లు అయినా తన డబ్బులతో తన రెంట్ కట్టుకొని, తన ఎక్స్పెన్సెస్ తను చూసుకొని, తన ఫర్నిచర్ తను కొనుక్కొని, తను సేఫ్గా ఫీల్ అయ్యే స్పేస్ క్రియేట్ చేసుకోవడమే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ సమ్వేర్. తన సొంతంగా తన ఆ ప్లేస్లో బిలాంగ్ అవ్వడం అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ఇల్లు లేదా, నేనే కట్టుకుంటాను బిల్లులన్నీ. అల్కాపూర్ టౌన్షిప్లో ఇంకొక ఆఫీస్ ఉంది నాకు, నేనే కడతాను జీతాలన్నీ. నాదే కదా, నా సొంత డబ్బులతోనే కదా, నేను ఎక్కడ చేయి చాచి 10 రూపాయలు ఇవ్వండి అని అడగట్లేదు కదా. సో ఐ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, దట్ ఐ బిలాంగ్ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ హూ డోంట్ ఫీల్ సేఫ్ ఎట్ దెర్ ఓన్ ప్లేసెస్. పేరెంట్స్ హౌస్ అయినా, మ్యారిటల్ హౌసెస్ అయినా, గొడవ అవ్వగానే వెళ్ళిపో మీ ఇంటికి అనే మాట పడే వాళ్ళ గురించి మనం మాట్లాడింది. ఆ సందర్భమే అది కదా, కాంటెక్స్ట్ ఆఫ్ ది డిస్కషనే అది కదా. దాన్ని తీసుకెళ్ళి ఇండియాలో 40% ప్రాపర్టీస్ అన్నీ ఆడవాళ్ళ పైన పెడతారు అని అంటే నాకు ఒక నవ్వు వచ్చింది. ఒక వీడియో ఎవరో చూపించారు నా ఫ్రెండ్స్ నాకు. సంబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇండియాలో లీగల్గా 40% ఆడవాళ్ళ పైన పెడతారు అని అంటే, నామకే వాస్తే పేరు పైన పెట్టి ట్యాక్స్ తగ్గించుకోవడం కాదు సొంతిల్లు అంటే. ఆ ఇల్లు అమ్మాలనిపించినప్పుడు మీ అమ్మగారు అమ్ముకోగలరా నిన్ను కానీ మీ నాన్న కానీ అడగకుండా, తన సొంత ఖర్చు కోసం ఆ ఇల్లు అమ్ముకునే అంత పవర్ మీ ఫైటింగ్ అయిపోతే చంపేస్తారు పవర్ మీ అమ్మగారికి ఉందా అనేది. ట్యాక్స్ తగ్గడానికి మా అమ్మ పేరు పైన రిజిస్టర్ చేశాను, మా అమ్మది ఇల్లు అని కాదు. మీ అమ్మకి అవసరం వచ్చినప్పుడు ఆ ఇల్లు అమ్మగలుగుతుందా ఒక్కతే, అది అసలు పవర్. ఆ పవర్ ఎప్పుడు వస్తుంది? తను సొంతంగా సంపాదించుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు నేనున్నాను మచ్చా, నేను కారు తీసుకున్నాను, నాకు ఇబ్బంది ఏదో వచ్చింది, అమ్మేస్తా నేను కార్ని, నా డబ్బులు. మా నాన్న కారు వాడుతుందా అనుకో, కాలు ఇరగొడతాడు మా నాన్న కారు అమ్ముతా అంటే. ఆ డబ్బులేమో నేను ఇస్తాను, కారు ఎలా అమ్ముతావు నువ్వు అని అంటాడు. నా సొంత కారు కాబట్టి నా డెసిషన్. అవి ఆడవాళ్ళకి సమానంగా ఉన్నాయా లేవా, డెసిషన్ మేకింగ్ పవర్ ఉందా ఇంట్లో అనేది మనం ఇదే ఇట్లనే ఉంటాయి. సగం సగం విని సగం సగం మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. గుమ్మడికాయ దొంగలేవర్రా అంటే నేను కాదు అన్నట్లుంటుంది. బుక్ ఎందుకు రాయాలనిపించింది? అది ఎప్పటి నుంచో ఉంది మచ్చ నాకు ఆలోచన. ఆ రూమ్ ఆఫ్ వన్ జోన్ అని వర్జీనియా వూల్ఫ్ రాశారు. అది చదివిన దగ్గర నుండి ఐ థాట్ సంథింగ్ లైక్ దిస్ షుడ్ ఆల్సో బి దేర్ ఇన్ తెలుగు అని నాకు అనిపించింది. ఆ హౌస్ ఆఫ్ వన్ జోన్ అని ఇంకొకటి కూడా ఈ మధ్యలో చదివాను. ఏంటి, హౌస్ ఆన్ ఎ మ్యాంగో ట్రీయా మ్యాంగో స్ట్రీట్ అనే ఒక పుస్తకంలో, ఐ డోంట్ రిమెంబర్, ఐల్ గివ్ యు ద డీటెయిల్స్ లేటర్. అది కూడా చదివాను. సో ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాదు. ఆడవాళ్ళ ఐడెంటిటీ గురించి జరుగుతున్న ఫైట్, ఆడవాళ్ళు ఎక్కడ బిలాంగ్ అవుతారు, అసలు ఆడవాళ్ళ ఐడెంటిటీ ప్రాబ్లం పట్టే కదా ఇన్ని అసమానతలు ఉన్నాయి సొసైటీలో అని మనకు తెలిసొచ్చింది.
సో ఇదేమి కొత్త డిస్కషన్ కాదు. ఈరోజు ఏదో ఒక అడ్లీ సత్యనారాయణ వచ్చి మైక్రోఫోన్ ముందు కూర్చొని కొత్తగా తీసుకొచ్చిన డిబేట్ కాదు. ఇది చాలా ఎగ్జిస్టింగ్, రూటెడ్‌గా ఉంది సొసైటీస్‌లో. ఏదో మనం మన ఇద్దరం కూర్చొని చాలా క్యాజువల్‌గా సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి అని చాలా క్యాజువల్‌గా మాట్లాడుకున్నాం కాబట్టి అదొక టెంప్లేట్ అయిపోయింది. సరేలే ఓకే. ఫర్గెట్ అబౌట్ వాటెవర్ ద ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఇట్ హాస్ మేడ్. కానీ ఇలా ఇంటెలెక్చువల్ సొసైటీస్‌లో, పుస్తకాలలో, పేపర్స్‌లో ఇలా రీసెర్చ్ పేపర్స్‌లో మాట్లాడిన కాన్వర్సేషన్స్‌ని తీసుకెళ్ళి, నువ్వు నేను ఒక డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్ చేసాం మిడిల్ క్లాస్ ఇళ్లల్లో. ఎంతమంది ఆడపిల్లలొచ్చి నేను అడిగానండి మా నాన్నని, "ఈ ఇల్లు నాదా? అన్నయ్యదా?" మా నాన్న అన్నకే ఎళ్ళిద్ది. నీ కట్నం ఇచ్చి పంపిస్తాం అన్నాడు. నేను గొడవ పడ్డాను మా నాన్నతో. అలా ఎలా? నాకు కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. నాకు సమానంగా ఇల్లు ఇవ్వు అని అడిగాను. మా అన్న గొడవకొచ్చాడు. ఎంతమంది ఆడవాళ్ళు చెప్పారు నాకు. ఏదన్నా ఒక సత్తా ఉన్న డిస్కషన్ జరిగితే అది సమాజంలో మార్పు తీసుకురావాలి. అట్‌లీస్ట్ మార్పు కాకపోయినా ఒక డిస్కోర్స్ జరగాలి. డిస్కోర్స్ అంటే డిస్కషన్ అని. డిస్కషన్. డిస్కషన్ జరగాలి. డిస్కషన్ జరిగింది అంటేనే అదేదో అదేదో తత్వం ఉన్న మాట ఏదో మాట్లాడి ఉంటాం. అల్లాటప్ప కబురైతే అయి ఉండదు. అది జరిగింది. జరగకపోతే అంత హడలిపోరు జనాలు. ఎంతమంది రోడ్ల మీద మైకులు పట్టుకొని ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా? ఆ అమ్మాయి చెప్పింది తప్పా? ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా? వావ్! ఇంకొక యాంగిల్ నేను మాట్లాడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే చిన్మయి గారు, అనసూయ గారు, నువ్వు కానీ ఇంకొక ఫ్యూ మెంబర్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ గురించి ఫెమినిజం. దే ఆర్ ట్యాగింగ్ లైక్ దీస్ పీపుల్ ఆర్ ఫెమినిస్ట్స్ అని వేసినప్పుడు హౌ డు యూ అంటే లైక్ నువ్వెలా అనిపిస్తుంది, నీకు ఎలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఐ డోంట్ మైండ్ ఓన్లీ. అంటే యాహ్! ఐ యామ్ ఎ ఫెమినిస్ట్. యూ షుడ్ ఆల్సో బి ఎ ఫెమినిస్ట్. వై ఆర్ యూ సో థ్రెటెన్డ్ బై ద వర్డ్ ఫెమినిజం? If you are threatened by the word feminism, it tells more of you. నీ గురించే ఎక్కువ చెప్పిద్ది. ఫెమినిజం నిన్నెందుకంత ట్రిగ్గర్ చేస్తుంది అంటే, ఆడవాళ్ళకి సమాన హక్కులొస్తే నీకేమన్నా బాధగా ఉందా? భయంగా ఉందా నీకేమన్నా? ఆడవాళ్ళు సమానంగా నీతో పాటు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడి, వాళ్ళ పొజిషన్స్ వాళ్ళు తీసుకొని, వాళ్ళు కూడా పవర్‌లోకొస్తే నీకేమన్నా నష్టం జరుగుతుందనుకుంటున్నావా? సమాన హక్కులు కావాలి, సమాన ఉద్యోగం కావాలి, సమాన రెస్పెక్ట్ కావాలి అని అడిగినప్పుడు హడలిపోవడానికి. అంటే లైక్ ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ చూసుకుంటే అబ్బాయి కూడా బయటికెళ్ళి వర్క్ చేస్తారు. అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిల గురించి నేను మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి బాధ్య అంటే మనకి ఏజెస్ నుంచి వచ్చేది ఏంటంటే ఇంటి బాధ్య మొత్తం ఆడవాళ్ళు తీసుకుంటే బయటికెళ్ళి సంపాదించి వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చి ఫుడ్ అంతా గ్యాదర్ చేసేది అబ్బాయి కదా. అక్కడ వాడు ఒక 100 రకాల టెన్షన్లు పడుతూ మళ్ళీ ఇంటికి వచ్చి సేమ్ ఇక్కడ పీస్ ఆఫ్ థింగ్ దొరకకపోయి అది తేలేదు ఇది తేలేదు ఒక చిన్న చిన్న వాటికి ఇంత పెద్ద గొడవలు అయ్యి వాడు కూడా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా. వాళ్ళు చాలా ఎక్కువ హర్ట్ అవుతున్నారు. విమెన్ ఇన్ హోమ్స్, ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు, ఇళ్లల్లో ఉండే మగవాళ్ళకి రిఫ్లెక్షన్స్ కూడా. నువ్వు బయట ఎక్కడో స్ట్రెస్ తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద అరుస్తా అంటే నడవదమ్మా. ఆడవాళ్ళు వాళ్ళు పంచింగ్ బ్యాగ్సా ఏమన్నా? బయట స్ట్రెస్ని గడప బయట వదిలేసిరా. ఇంట్లో నీతో పాటు నీలాగే బతుకుతున్న మనిషి ఉంది. తనకు ఎంపతి అవసరం. తనతో ప్రేమతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. తల్లైనా, చెల్లైనా, అక్కైనా, భార్య అయినా, లవర్ అయినా, ఎవరైనా సరే. బట్ నాకు డౌట్ వస్తుంది అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి అదే అమ్మాయి అదే 4 గోడల మధ్య పొద్దున్న నుంచి సాయంత్రం ఉండేసరికి ఆ రిఫ్లెక్షన్ అబ్బాయి బయట నుంచి వచ్చిన అబ్బాయి మీద చూపించిన దానికి రీజన్ ఏంటి? అంటే నువ్వు నాకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు మగాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు బయట మగాడు వెళ్ళి 100 విషయాలు చేస్తున్నాడు. ఆడవాళ్ళ ఇంట్లో ఉండి 100 విషయాలు చేయట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇల్లు చూసుకోవడం అంత చులకనైన పనిలా అనిపిస్తుందా నీకు? నలుగురికి వండి పెట్టడం అంత స్ట్రెస్ ఫ్రీ జాబ్లా అనిపిస్తుందా నీకు? విమెన్ బాడీలో ఏమేమి అవుతాయో తెలుసా? 28 డే సైకిల్ నడుస్తూ ఉంటుంది. ల్యూటిల్ ఫేజ్ ఉంటుంది, ఫాలిక్యులర్ ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజెస్ నడిచినప్పుడల్లా బాడీ హార్మోన్స్ మారిపోతాయి. వంటగదిలో 10 నిమిషాలు చేసి ఇలా ఇలా అనుకుంటూ వస్తారు ఫ్యాన్ దగ్గరికి. ఎందుకు? మెనోపాజ్లు అవుతుంటాయి బాడీలో. ఇట్ ఈస్ ఆల్సో స్ట్రెస్ఫుల్ జాబ్ టు బీ ఇన్ ద హాట్ కిచెన్. అసలు సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ కిచెన్ అంత ఉక్కపోతగా ఎందుకు స్ట్రక్చర్ చేశారు? సరే అప్పట్లో అంటే ఇల్లు కాలిపోతుంది, మంట నడి ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడన్నా కొంచెం ఆ స్ట్రక్చర్ మార్చుకోవచ్చు కదా. ఇప్పటికైనా ఆ కిచెన్ని తీసుకెళ్ళి ఆ మూలకి ఆ వేడిలో పెట్టకుండా ఆ ఇండక్షన్ స్టవ్ ఏదో తీసుకొచ్చి ఏసీలో పెట్టుకొని వండుకోవచ్చు కదా. స్ట్రక్చర్ మారాలి కదా.
చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి తరతరాలుగా మన పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నాం, ఇదే కల్చర్ అనుకుంటాం. కల్చర్ అనేది నిరంతరం మారుతూ ఉండే ఎంటిటీ అని ఎలా చెప్పగలగాలి వీళ్ళకి? కల్చర్ చేంజెస్, మార్పు జరగాలి. కల్చర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఒకప్పుడు కల్చర్ ఏంటి, ఇప్పటి కల్చర్ ఏంటి? ట్రెడిషన్ వేరు, కల్చర్ వేరు. బ్లౌజులు ఒకప్పుడు మరి ఇండియాలో ఉండేవే కావే. ఇప్పుడు మరి మన కల్చర్ బ్లౌజ్ వేసుకోవడం కదా. ఇప్పుడు మారింది కదా. ఎవరు మార్చారు? కాదు, మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యూ మంత్స్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా చాలా పెద్ద రచ్చ అయింది టీవీస్లో. లైక్ ఒక హీరోయిన్ ఒక ఈవెంట్కి వెళ్ళారు. ఆ ఈవెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద ఒక ప్రముఖ హీరో రిప్లై ఇవ్వడం జరిగింది అన్నమాట. అది చాలా పెద్ద ఇన్సిడెంట్. సో వాట్ ఐ రియలైజ్డ్, ఎవరిది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, నేను ఈ డ్రెస్ నాకు నచ్చిందబ్బా, వేసుకొని వచ్చేసా. నేను సమ్ టైమ్స్ నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది షార్ట్ వేసుకొని వెళ్ళాలని అనిపిస్తుంది. కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, అది ఆఫీస్ రా, లేదంటే నాకు నచ్చింది వేసుకొని వెళ్ళాలని అనిపిస్తుంది. డ్రెస్ వేసుకోవడం అంత కాషియస్ అయిపోయిందా, అంత డేంజరస్ అయిపోయిందా? వెదర్ ఇట్ మెన్ ఆర్ ఉమెన్, వాట్ ఈస్ యువర్ కాల్? యా, ఐ టోట్లీ అండర్స్టాండ్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మనం స్టేజ్ ఎక్కి పలానా హీరోయిన్కి ఇలా ఇబ్బంది అయింది, ఏం మాట్లాడాలి మనం? రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఆడియన్స్తోనో లేకపోతే ప్రేక్షకులతోనో అక్కడికి ఈవెంట్లకు అటెండ్ అయ్యే వాళ్ళతోనో ఏం చెప్పాలి? అలా మీద పడకూడదు అని కదా చెప్పాల్సింది. మనం అది చెప్తున్నామా? మగాళ్ళు అన్నాక చూస్తారు, మగాళ్ళు అన్నాక చేస్తారు, మగాళ్ళు అన్నాక అలానే చూస్తారు. ఇంకొకటి కూడా ఏదో విన్నాను నేను, నా ఇంటికి తాళం వేసుకుంటే బెటర్ కదా దొంగను ఆపడం బదులు. దొంగతనం కదా తప్పు, దొంగని కదా ఆపాల్సింది. వీ కమ్ ఫ్రమ్ ఏ కంట్రీ వేర్ వీ హ్యావ్ విలేజెస్ లైక్ తలుపులు లేని ఇల్లున్నాయి, ప్రాపర్టీ పోదు, దేవుడే రక్ష అని అంటారు కదా. చాలా పల్లెటూర్లలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ ఊర్లలో అసలు ఇళ్ళకి తలుపులే ఉండవు. నమ్మకం మనిషి జాతి పైన, ఆ మనిషి జాతి పైన నమ్మకం. మరి ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందబ్బా? మగాడు పడిపోతాడా? మగాడైతే పడిపోతాడా? అది కదా మనం స్టేజ్ ఎక్కి చెప్పాల్సింది. మగపిల్లలు అలా ఎట్లా పడితే అట్లా చూడకండి, మగపిల్లలు అలా ఎలా పడితే అలా వాలకండి, మగపిల్లలు మర్యాద ఇవ్వండి, మర్యాదగా మెదలండి, మగపిల్లలు మీకేది ఇంటైటిల్డ్ కాదు. అవతల ఆడపిల్ల ఏ బట్టలు వేసుకున్నా, ఏ టైంలో రోడ్డుపై నిలబడ్డా, ఎలాంటి ఒపీనియన్ చెప్పినా నీకు నచ్చిన మాట నువ్వు దొరలకూడదు అని కదా మనం చెప్పాల్సింది, రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళం. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ పోలీస్ ఆఫీసర్ పాసింగ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ పాలిటీషియన్ ఆర్? సో ఎంతమంది కాన్షియస్గా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ గురించి? ఇప్పుడు రీసెంట్గా ప్రేమ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, స్టాండ్ విత్ హర్ అని. ఉమెన్ సేఫ్టీ వింగ్ అని ఒకటి నడుస్తుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీ పోలీస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్ ఆర్ మేకింగ్ ఎనీ బ్యాడ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఓకే వాట్ ఎవర్ షీ వోర్ ఈజ్ రాంగ్ అని ఎప్పుడన్నా పవర్లో ఉన్న వాళ్ళు మాట్లాడారా? కొంచెం మోరల్ పోలీసింగ్ చేస్తారు. మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎవ్రీవేర్. నీకు మోరల్ పోలీసింగ్ అంటే తెలుసు కదా, నీకు ఐడియా ఉంది కదా. ఏంటి అంటే, నువ్వు ఈ బట్ట వేసుకున్నావు కాబట్టి నువ్వు చెడ్డదానివి, యూ డిజర్వ్ బ్యాడ్ ట్రీట్మెంట్. నువ్వు ఈ మాట మాట్లాడావు కాబట్టి నువ్వు చెడ్డదానివి, యూ డిజర్వ్ బ్యాడ్ ట్రీట్మెంట్. నీకు ఈ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు చెడ్డదానివి, యూ డిజర్వ్ బ్యాడ్ ట్రీట్మెంట్. నువ్వు హెడ్ స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి నువ్వు చెడ్డదానివి, నువ్వు ఎక్కువగా అచీవ్ చేసావు కాబట్టి నువ్వు చెడ్డదానివి. నీకు హయ్యర్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఎంతమందితో ఏమేం చేసి ఈ పొజిషన్కి వచ్చి ఉంటావు. ఆడది కష్టపడి సంపాదించినా కూడా గుర్తింపు ఉండదు, ఎవరో ఏదో దానం చేస్తేనే వచ్చింది ఆ డబ్బు. అర్థమైందా? హై పొజిషన్లో ఉన్నా కూడా ఏ ఫేవర్స్ ఇచ్చిందో అంత గొప్ప పొజిషన్కి వెళ్ళింది. ఇవే అంటే మీకు అర్థమైందా? You heard. Somebody asked me, have you slept with your boss? I told them I am the boss. కొడుతున్నావు గట్టిగా. ఇంకా నేను ఏం చెప్పాలి అంటే, సంబడి ఇమాజిన్ దట్ ఐ వర్క్ ఇన్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మచ్చా, ఇక్కడ అదే మోరల్ పోలీసింగ్ చేయకూడదు, మోరల్ పోలీసింగే తప్పు కదా. ఈ డిస్కషన్స్ ఒక్క దగ్గర స్టార్ట్ చేస్తే దీనికి ఎండ్లెస్ డిస్కషన్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ 100 మంది అమ్మాయిల్లో 10 మంది అమ్మాయిలు నిజంగా అవి చేసినందువల్ల 90 మంది అమ్మాయిలకు కూడా అదే ప్యాటర్న్ పడుతుంది.
దే డిడ్ ఇట్ ఒక 5-10 ఇదే మెంబర్స్. మాట నేను మాట్లాడితే రేషియో రివర్స్. 10% మంచి ఎంపతి ఉండి అర్థం చేసుకోగల మగాళ్ళు ఉండి 90% తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు మగాళ్ళు ఉన్నారే, అది ఎప్పుడు మాట్లాడవేంటి మహి నువ్వు? ఎంతసేపటికి 10% ఆడవాళ్ళు తప్పు చేశారు, 90 మంది ఏం చేయట్లేదు, కానీ ఆ 10 మంది ఎఫెక్ట్ 90 మీద పడుతుంది అంటే 90% తప్పుగా ఆలోచించే వాళ్ళ మగాళ్ళ ఆలోచన కూడా 10% మంచి మగాళ్ళ పైన పడుతుంది కదా. కాపాడుకోవాల్సింది వాళ్ళని కదా ముందు. 10% కరెక్ట్గా ఆలోచించే వాళ్ళని కదా మనం భుజాలను ఎత్తుకొని వావ్ యూ ఎగ్జిస్ట్ అని చెప్పాల్సింది. ఎంతసేపటికి తక్కువలో ఎగ్జాక్ట్లీ ఇది సమ్వేర్ సంబడి ఆస్ట్ మీ, మనమే మాట్లాడాం 700 అండ్ సంథింగ్ ఆడవాళ్ళు చంపేశారు భర్తలని. మగవాళ్ళు చంపేసిన ఆడవాళ్ళ లెక్కలేవి వేలల్లో ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు మనం? ప్రాబ్లమ్ ఇస్ నిజంగా నేను ఒక వైపు కాల్ తీసుకున్నా అన్నా సరే ఎవ్రీ 2 డేస్కి ఎవ్రీ 1 వీక్కి ఈ న్యూసెస్ అనేవి నాకు ఇంకా బాధ అనిపిస్తున్నాయి. నువ్వు కాల్ తీసుకుంటావు, ఎవరి సైడ్ తీసుకుంటావు మచ్చా? నువ్వు ఎవరి సైడ్ తీసుకోవాలనుకుంటున్నావు? ఆడవాళ్ళు చంపేసిన మగవాళ్ళ సైడ్ నువ్వు తీసుకోవాలి అని అనుకుని కాల్ తీసుకోవాలి అనుకుంటున్నావు. మరి మగవాళ్ళు చంపేసిన ఆడవాళ్ళ పరిస్థితి అలవాటైపోయిందా రోజు న్యూస్లో చూసి? మీకు రోజు టీవీలో చూసి పేపర్లో చదివి అలవాటైపోయింది. మగాడు ఆడదాన్ని కొట్టడం ఫ్యామిలీ సమస్యలు, ఫ్యామిలీ మనకెందుకు? అదే ఒక ఆడది మగాడిని కొడితే మాత్రం వామ్మో మగాడిని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పడ్డ ఆడవాళ్ళ బతుకులు మన ఇళ్లల్లోనే ఉండుంటారు మచ్చా, మనమే చూసి చూడకుండా వదిలేసి ఉండుంటాము. అడిగిన పాపాన పోయి ఉండం మనం. ఏమ్మా ఇబ్బందిగా ఉందా, మీ మొగుడు కొడుతున్నాడా అని అడిగిన మగాళ్ళమా మనం? వాళ్ళ సమస్యలు మనకెందుకులే అని మొహం తిప్పుకొని వచ్చిన వాళ్ళమే మనమంతా. నా చిన్నప్పుడు ఐ వాజ్ టూ యంగ్, సమ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్, ఐ డోంట్ రిమెంబర్. ఇలా పెళ్ళాన్ని ఇక్కడ ఇలా కింద కొట్టి పడేసి మెడ మీద నిల్చొని ఇలా ఎగురుతున్నాడు చచ్చిపోమని. నిన్న కల్లారా చూశాను. ఒక్కరు రాలే బయటికి, ఒక్కరు రాలే. దిస్ ఇస్ ఖమ్మం టౌన్లో. ఐ డోంట్ నో ద నేమ్స్, నాకు తెలీదు, చాలా చిన్నపిల్లని నేను. మా మమ్మీ డాడీ వచ్చి మై డాడ్ మై మామ్ వర్ కాలింగ్ మై అత్తయ్య అండ్ మామయ్య సో దట్ దే ఆర్ కొంచెం పవర్ఫుల్, సో దే విల్ కాల్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు వచ్చి ఆపితే ఆవిడ కొంగిలా జారి పరిగెట్టుకుంటూ వచ్చి కాపాడండి అమ్మా, చంపేస్తాడమ్మా నన్ను ఈ వెధవా అనుకుంటూ వచ్చింది. కళ్ళతో చూశాను నేను ఇది ఎదురింట్లో. నిన్న కాకుండా మొన్న న్యూస్లో కత్తి పెట్టి పొడిచాడు కదబ్బా ఎవరో రోడ్డు పైన ఒక అబ్బాయి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్నో ఎక్స్ వైఫ్నో కత్తి పెట్టి పొడిచాడు, నేను న్యూస్లో చూసాను. వీటి గురించి ఎందుకు మాట్లాడడం మనం? అలవాటు అయిపోయింది మనకి. ఏవో అవుతుంటాయిలే సొసైటీలో, కామనే కదా, పెద్ద పట్టించుకోవాలా? కానీ ఒక్క అమ్మాయి 100 మందిలో 90 మంది ఆడవాళ్ళకి అది జరుగుతుంటే పట్టించుకొని మనకు 100 మందిలో 10 మందికి ఇవి జరుగుతుంటే పట్టించుకునే అర్హత కూడా లేదు. ఇవి పట్టించుకోవాలంటే ముందు అవి పట్టించుకోండి, సరిగ్గా పట్టించుకోండి, సరిగ్గా సెక్షన్లు అమలు చేయండి, సరిగ్గా శిక్షలు వేయండి, సరిగ్గా సేఫ్టీ ప్రొవైడ్ చేయండి, సరిగ్గా ప్రశ్నించండి అబ్బా. ఒక్కసారి సరిగ్గా ప్రశ్నించండి. నువ్వు మీ ఇంట్లో అసమానతను ఎప్పుడన్నా గుర్తించావా మహి? ఎప్పుడైనా ప్రశ్నించావా? కాకపోతే ఎంగేజ్లో కాదు, నాకంటూ నిజంగా నేను స్టేబుల్గా ఉన్నప్పుడు మా నాన్న నేను ఎదిరించగలను కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ రోజు అడిగావా ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్న మారారా? ఏజ్తో మారారు, నాట్ నీ ప్రశ్నతో కాదా మారారు? సమాజంతో కాదు, ఏజ్తో మారారా? నమ్మకం ఉందా నీకు? కొంచెం ఇప్పుడు రియలైజ్ వాట్ దే డిడ్. మా నాన్న అంత మారాడు అనుకుంటా. నాకు ఇప్పటికీ ఇంకా కొంచెం ఏదో డౌట్ వస్తుంది. అంటే నేను అడుగుతాను, మమ్మీ మేము లేనప్పుడు కూడా నేను బాగానే చూసుకుంటాడా డాడీ అంటే? బాగానే చూసుకుంటాడు. నిజమే చెప్తున్నావా మమ్మీ అని కూడా అడుగుతాను. వాళ్ళు ఎంగేజ్లో ఉండేటప్పుడు వాళ్ళు చేస్తున్న థింగ్స్ తెలియక ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత దే రియలైజ్ వాట్ ఈస్ ద యూస్. చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారు మహి. మూర్ఖులు ఇంకా చాలా మంది రియలైజ్ కూడా అవ్వరు. మగాడిగా పుట్టాను కొట్టడం నా హక్కు అనుకుంటారు. ఆడదానిగా పుట్టాను గొడ్డు చాకిరీ చేయాల్సిందే అన్నంత పెత్తనం ఉంటుంది ఇళ్ళల్లో. నాకు కాకపోతే ఎవరికి చేసి పెడుతుంది, దాన్ని చేసుకుంది ఎందుకు? ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి మనకి. ఏయ్ అని అంటారు ఇంట్లో ఆడవాళ్ళు. మనిషి వచ్చి ఇంతసేపు అయింది మంచినీళ్ళు తీసుకురాలేవా? ఏం చేస్తున్నావు పొద్దు నుంచి ఇంట్లో ఉండి?
ప్రశాంతత ఉండట్లే నాకు నీ వల్ల. ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ. నువ్వు ఒక్కడవే చేస్తున్నావా బయటికి వెళ్ళి పని? ఇంట్లో ఆడది పని చేయట్లేదా? అంత తక్కువ చూపు ఉంటుంది తెలుసా ఆడవాళ్ళపై. అండర్స్టూడ్. మనం ఇవి రోజు చూస్తాం, మనం ఎవ్రీ డే వీటిని చూస్తాం, చూసి లైట్ తీసుకుంటాం. పవర్ పాలిటిక్స్, పవర్ ఎవరి చేతిలో ఉంది? బట్ ఐ లాస్ట్ యూ వన్ థింగ్. ఇప్పుడు నువ్వు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ద ఎంటైర్ హోల్ ఫ్యామిలీ ఇన్ మెన్ హ్యాండ్స్లో ఉండేటప్పుడు ఏ తప్పులు జరగవు, అంత సెక్యూర్డ్గా ఉంటుంది. మెన్ అంటే లైక్ మెన్నే ఫ్యామిలీకి ఫ్రంట్ వారియర్. సో ఆ సెక్యూరిటీ ఉంటుంది, ఆ పాజిటివిటీ ఉంటుంది, అంటే ఆ స్టెబిలిటీ ఉంటుందని మనకి చిన్నప్పటి నుంచి నేర్పించారు. యు నో దట్ రైట్? ఓకే. సో మగవాడు కంట్రోల్ చేయగలడు, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఎవరైనా వస్తే అది చేయగలడు. అది ఇంపాక్ట్ మన ఇంట్లో ఎలా చూపిస్తామో అది బయట కూడా అలానే రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఇలా చేస్తూ పెరిగిన సమాజం కదా ఇది. సో ఇఫ్ ఉమెన్ కెన్ హ్యాండిల్ లైక్ దిస్, జస్ట్ ఆస్క్. Have you ever not seen a family run by a woman so happily? Completely, I've seen lot of women. నేను నా 30 ఏళ్ళ జీవితంలో నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్గా ఉన్న కన్నా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉమెన్గా ఉన్న ఫ్యామిలీస్ చాలా హెల్దీగా ఉండడం చూశాను నేను. I totally agree with you. ఆడవాళ్ళ మధ్యలో పెరిగిన పిల్లలు ఉంటారు చూసావా, తల్లి పెంపకంలో అక్క చెల్లెల మధ్యలో పెరిగి కొంచెం పవర్ పాలిటిక్స్ షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం స్ట్రక్చరల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆడవాళ్ళ చేతిలో, వాళ్ళు చాలా ఎమోషనల్లీ హై ఉంటారు, చాలా ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళకి ఇంపతి చాలా క్లియర్గా అర్థమైద్ది, మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది మెజారిటీ పర్సంటేజ్లో మాట్లాడితే. కానీ ఈ టాక్సిక్ ఫ్యామిలీస్లో పెరిగి మా నాన్న చంపేస్తాడు, మా నాన్న కొడతాడు, మా నాన్నకు నచ్చదు, మా అమ్మ కూడా మా నాన్న అంటే వణికిపోయిద్ది. ఇక్కడ మన డిస్కషన్ ఎలా అయిందంటే ఇక్కడ 2 ways ఆర్ కరెక్ట్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు రేపు పొద్దున అదే అమ్మాయికి ఏమైనా జరిగినా, లేదంటే అమ్మాయి ఎక్కడైనా హ్యాండిల్ చేయలేకపోయినా ఫస్ట్ నాన్న మీదకి అంటది, నీ కూతుర్ని నువ్వు చూసుకోలేకపోయావా. ఫస్ట్ తల్లిని అంటారు, తల్లి చంప పగిలిద్ది, నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంది. అవును, చూద్దాం ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్. పెళ్ళికి తయారైన ఆర్తి అగర్వాల్ ఇంట్లో ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో టైం గడుపుతుంది తెలియదా అని తల్లి చంప పగలగొడతాడు ప్రకాష్ రాజ్ ఆ సీన్లో. ఎందుకు? తల్లి ఒక్కతే పెంచింది ఆ పిల్లల్ని, తండ్రి పెంచకూడదా? కానీ అసలు తల్లిదండ్రులు వినే మాటల్లో ఉన్న స్టేజ్లో పిల్లలు ఎక్కడున్నారబ్బా, ఎక్కడున్నారు అసలు? అరే నీకు మళ్ళీ ఇదే ప్రాబ్లం ఏంటంటే, మొదటి నుంచి నాన్న స్ట్రిక్ట్, అమ్మ స్ట్రిక్ట్, మా ఇంట్లో చెప్తే చంపేస్తారు అన్న భయంలో పెంచితే తల్లిదండ్రులతో వచ్చి ఎందుకు చెప్పుకుంటారు మచ్చా అసలు? వాడు పెరిగేటప్పుడే ఆ ఫ్యామిలీని ఒక ట్రాప్ లాగా చూస్తాడు. అబ్బా తొందరగా ఏ జాబో చేసుకొని లండన్ వెళ్ళిపోతే బాగుండు అన్న దాంట్లో ఉంటారు. ఆడపిల్లలు అయితే తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బాగుండు. సేఫ్ స్పేస్ తల్లిదండ్రులే ప్రొవైడ్ చేయకపోతే తిరిగి ఇంటికి రావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఉన్నాం, అబ్బా నువ్వు నేనే ఉన్నాము, అరే కింద పడ్డాను, పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ పసుపు పెడుతుంది, అమ్మ ట్యాబ్లెట్ వేస్తుంది అనిపిస్తుందా? ఆ అమ్మకు తెలిస్తే కోటింగ్ ఇస్తుందా అనిపిస్తుందా? కోటింగ్ ఇస్తుంది అనిపిస్తుంది. సేఫ్ స్పేస్ ప్రొవైడ్ చేయాలి కదా. మనం ఫస్ట్ టైం కింద పడ్డప్పుడు అమ్మ వచ్చి అయ్యో నాన్న కింద పడ్డావా, పడితే పడ్డావులే తగ్గిపోతుందిలే నాన్న అని ఆయింట్మెంట్ పెట్టుంటే, రెండోసారి కింద పడ్డప్పుడు మనం పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తాం. కానీ అమ్మ మనని పిచ్చకొట్టు కొట్టేది ఎందుకంటే రెండోసారి పడకుండానే ఉండాలి అని. మనిషి జీవితం పడకుండా ఎలా బతుకుతాం అబ్బా? తప్పు చేయకుండా ఎలా బతుకుతాం అసలు మనుషులం మనం? సో ఇది ఓకే, ఈ దెబ్బ అనేది ఓకే, కానీ ఇక్కడ నీకు జనాలకు అర్థం కావాలని అడుగుతున్నా. అట్ ద సేమ్ టైం ఒక ఉమెన్ ప్రాబ్లం వచ్చింది, మేజర్ ప్రాబ్లం వచ్చింది, సంథింగ్ హ్యాపెన్, బట్ ఆ అమ్మాయి మేబీ అక్కడ రాంగ్ మెన్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ సొసైటీ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి వచ్చి పేరెంట్స్తో చెప్పుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకు? నాకు ఇలా ఒక అబ్బాయి ప్రాబ్లం చేశాడని చెప్పుకోలేదు, చెప్తే నువ్వే ఏదో చేసి ఉంటావు, సో దానివల్ల అబ్బాయి లీనియస్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, పేరెంట్స్ మైండ్ సెట్ కదా ఆడపిల్లల విషయంలో మారాల్సింది. పేరెంట్స్ మైండ్ సెట్ మారాలంటే మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ? స్ట్రక్చరల్ పవర్ పాలిటిక్స్ కాదా? నువ్వు ఫ్యాక్ట్స్ చెప్తున్నప్పుడు ఇది అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నావు, ఎందుకు అమ్మాయిలకు నువ్వు చెప్పట్లేదు ఎవ్రీథింగ్, ఏదైనా థింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ట్రాప్ చేస్తుంది, దేనో వాడికి తెలిసే ట్రాప్ అవుతాడు, వాడికి తెలియకుండా ట్రాప్ అవడు. ఎగ్జాక్ట్లీ కదా, ఎందుకు ట్రాప్ అవ్వాలి అంతగానం తెలిసినప్పుడు?
కానీ అలాంటి అమ్మాయిలకి ఎందుకు కడలే చెప్పట్లేదు అనేది ఒక క్వశ్చన్. అమ్మాయిలకి ఏమీ చెప్పను. నేను సొసైటీ గురించి మాట్లాడతాను. అందులో పేరెంట్స్ గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతాను, ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను, మగవాళ్ళ గురించి మాట్లాడతాను, డబ్బున్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి, ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉన్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి, కాస్ట్ గురించి, రిజర్వేషన్ గురించి, ఇన్ని విషయాలు మాట్లాడతాను. కానీ ఎంతసేపటికి కడ్లీ ఆడవాళ్ళని సపోర్ట్ చేసిద్ది అని పాయింట్ నీకు వినిపిస్తుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సరే, ఓకే, కమింగ్ టు కొంచెం సైడ్కి వస్తా కొంతసేపు హీట్ ఆఫ్ ద మూమెంట్లో. సరే, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏ మూవీస్ వేస్తున్నావు చెప్పు. 200 సాంగ్స్ అంటే రాసావు. లైక్ యూ ఎగ్జాక్ట్లీ సౌండెడ్ లైక్ సమ్వన్ హూస్ లైక్ హూ టార్గెట్స్ ఉమెన్. వాళ్ళు కూడా ఇంతే. వాళ్ళు ఏం తెలుసా, ప్రపంచంలో ఏ విషయమైనా మాట్లాడిని, ఏదన్నా జరగని, ఫైనల్లీ ఆ పాయింట్కి వస్తారు. వాళ్ళకి ఎందుకంటే వాడికి పవర్ అక్కడే ఉందని వాడు ఫీల్ అవుతాడు. మబ్బు మొహాలు. See, నేను అన్ని రకాల అమ్మాయిలను చూసాను, నేను కాదనట్లే. కొంతమందికి వాళ్ళకి ఏం కావాలో తెలుసు, కొంతమందికి ఏం వద్దో తెలియదు. తనకి ఏం కావాలో చెప్పాలా తెలీదు, తను ఏం అనుకుంటుందో తెలియదు, లేదు వీడికి నచ్చింది చెప్తే తనకు అర్థమవుతుందో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే వీడికి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, నీకేం తెలియదు, ఇది ఒకటే ఆన్సర్ వస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇది. కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి, మాట్లాడుకోగలగాలి, మనిషితో మనిషి మాట్లాడుకోగలగాలి. ఎవరైనా సరే అంటే అల్లు అర్జున్ గారు ఒక దాంట్లో చెప్పారు, నీకు నాకు పడట్లేదు అంటే నీకు నాకు ఈ విషయంలో పడట్లేదు, అంతేకాని పర్సనల్గా నీకు నాకు ఏమీ లేదు అని. అది ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ చేయగలుగుతున్నారబ్బా? ఎవరో హైలీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ తప్ప మామూలుగా నార్మల్గా ఆలోచించుకునే వాళ్ళకి అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు. నచ్చదు వాడికి, నేను చెప్పిన పాయింట్ నచ్చలేదు నాకు, వాడికి గొడవ బ్లాక్. నేను 100 times చెప్పుంటా ఇది మా బాబుతో, నీకు నాకు ప్రాబ్లం అంటే ప్రాబ్లం 5-10 minutes. ఇది నిజమా కాదు తెలియదు. అందరు అమ్మాయిల దగ్గర ఇదే ప్రాబ్లమా, అబ్బాయిల దగ్గర ఇదే ప్రాబ్లమా? జనరలైజ్ అంటే అబ్బాయిలు అందరూ అమ్మాయిలందరూ నేను అడుగుతున్నా, మెజారిటీ మాట్లాడు. ఇప్పుడు గొడవ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి అబ్బాయికి గొడవ అయింది. అబ్బాయి అందరూ కాదు కొంతమంది అనుకుంటున్నాను నేనైతే, ఆ గొడవని ఒక 10 minutes వాదిస్తాడు, లైట్ తీసుకొని వదిలేసి ఏదో చేసుకుంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు, సంథింగ్ మళ్ళీ కూల్గా మాట్లాడతాడు వాడు వచ్చి. బట్ అమ్మాయి స్టిల్ అక్కడే ఉంటుంది, అమ్మాయి అదేది ఉంటుంది. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గొడవ ఆడి వెళ్ళిపోయావు, దాని సొల్యూషన్ నువ్వు చేయలేదు, సొల్యూషన్ ఇచ్చేదాకా నేను అక్కడే ఉంటా. ఇట్స్ నాట్ అబౌట్ ఈగో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తనతో మాట్లాడితే నాకు ఏమర్థమైందంటే, మీలా ఈజీగా నువ్వు వదిలేసుకొని దులిపేసుకొని వెళ్ళేలాగా అందరూ అలా ఉండరు. ఒక గొడవ రైజ్ అయిందంటే దానికి క్లోజింగ్ పార్ట్ కూడా ఉంటేనే నేను నార్మల్ అవ్వగలను అని. నేను అంతే, నేను కూడా అంతే. వాట్ ఈస్ అంటే లైక్ ఇలా ఉండే అమ్మాయిల గురించి చాలా మంది అమ్మాయిలకి అది బాదర్ చేస్తుంది. సో ఏదైనా ఒక విషయం, ఓకే, ఐ థాట్ ఐ విల్ సే సమ్ ఎగ్జాంపుల్ బట్ దెన్ ఐ టెల్ యూ జనరలీ ఓన్లీ. ఏదన్నా గొడవ అయింది అంటే ఆ గొడవని ఎట్లా రిజాల్వ్ చేయాలి అనుకునే ప్యాటర్న్ నీకొకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఆ గొడవ ఏదో ఒకటి అయిపోయి అది ఓకే, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మీన్ కడ్లీ, నేను ఇలా అనుకొని చెప్పాను, అరే సారీరా నిన్ను హర్ట్ చేసి ఉంటే అని మా వాడు నాతో చెప్తే నేను ఆ రోజుకి ఓకేలే. కానీ అది నాకు చాలా కన్విన్సింగ్గా చెప్పాలి. కానీ నేను వాడికి ప్రూఫ్స్తో సహా నువ్వు ఇలా అనలేదు, నువ్వు కావాలనే నన్ను తక్కువ చేసి మాట్లాడాలనుకున్నావు, నేను నీకు 1, 2, 3, 4 లిస్ట్ ఇస్తా. నాకు తెలిస్తే నాకు చచ్చాడే మా వాడు, చాలా గొడవ పడతా నేను కూడా. కానీ కొన్నిసార్లు దెర్ ఆర్ 2 types ఆఫ్ పార్ట్నర్స్, ఒకటి అవాయిడెంట్ పార్ట్నర్, ఒకటి యాంగ్షియస్ పార్ట్నర్. రిలేషన్షిప్స్లో మనం తెలియకుండానే మనం ఎంతసేపటికి మనం ఒక రిలేషన్షిప్కి వెళ్ళిన తర్వాత, ఒక పార్ట్నర్ని చూస్ చేసుకున్న తర్వాత, మా వాడు ఎందుకు ఇలా, ఈ విషయం మీ వాడిలా ఎందుకో నీకు ఇదివరకే తెలుసు, మాటలు మామూలుగా ఉన్నప్పుడే కూడా తెలుసు, ఏమి నచ్చి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉంటావో తెలుసా, మీ వాడు అలా మాట్లాడుతున్నాడు కాబట్టే. బికాస్ నీ పేరెంటింగ్లో, నీ లైఫ్లో, నీ పాస్ట్లో, నీ చైల్డ్హుడ్లోనో మీ వాడిలాగా ఎవరో ఒకరు నీ క్లోజ్ లైఫ్లో ఉండుంటారు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కూడా ఇలానే ఉండుంటుంది. సో ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాడు కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాడు, సైలెంట్ అయిపోయి కొన్నిసార్లు బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కార్ డ్రైవ్ చేసుకొని పోతే ఛాయ్ తాగి వెనక్కి వస్తాడు. నేను వాడు వచ్చిన 10 నిమిషాలు నేను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాను,
అలా పట్టించుకోడా. ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తే నన్ను అంటే అసలు ప్రేమ లేదా. కొన్నిసార్లు ఏం తెలుసా, కడ్లీ వాట్ ఎవర్ యూ సే ఈజ్ రైట్ కడ్లీ, నాదే తప్పు కడ్లీ అని పడుకుంటాడు మా ఆవిడ కొన్నిసార్లు. నాకు సర్రని బీపీ వస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు రీల్స్ ఏమొస్తాయి తెలుసా, అండ్ ఆ రీల్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. నేను ఆ రీల్స్ అన్ని సెండ్ టు మిస్టర్ ఏకి పంపించు మొత్తం పంపిస్తా నేను ఏకి. అయితే వాడు పొద్దున్న Guys, లేసి the same ఏంట్రా problem. లిస్ట్ పెట్టావు, ఏదో పంపావేంట్రా, అరే అన్ని రీల్స్ ఒకలాగే ఉన్నాయి ఏంట్రా అని అంటాడు. ఏంటంటే హౌ కెన్ సంబడి స్లీప్ వైల్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ క్రయింగ్ లైక్ దిస్, మచ్చ దిస్ ఇస్ యూనివర్సల్ ప్రాబ్లం యూనివర్సల్ ప్రాబ్లం. సో ఐల్ టెల్ యూ. సో వాడు పెరిగిన వాతావరణంలో ఐ డోంట్ నో వాట్ మై పార్ట్నర్ హెస్ గాన్ త్రూ ఇన్ హిస్ చైల్డ్హుడ్. సో వాడు ఏం చూస్తూ పెరుగుంటాడు అంటే, ఎట్లాగో అరుస్తుంది కదా, ఎట్లాగో కోపంలోనే ఉంది కదా, కాసేపు ప్రశాంతంగా ఉండనిద్దాం సెటిల్ అయిపోయిద్ది అని వాడు ఆలోచిస్తాడు. కానీ నేను చూసిన చైల్డ్హుడ్లో నేను చూసిన దాంట్లో అమ్మ నాన్న అలా వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ అమ్మ బాధపడటం నేను ఇంట్లో ఉండి చూశాను. నేను అమ్మలాగా బాధపడతాను. మా అమ్మ ఎంత ఒంటరిగా ఫీల్ అయి ఉంటుందో నేను అంతే ఒంటరిగా ఫీల్ అవుతాను. మా నాన్న బయటికి వెళ్ళేటప్పుడు నా చేయి పట్టుకొని మా నాన్నతో నన్ను తీసుకెళ్ళి ఉండి, మా నాన్న ఒక థమ్స్అప్ ఇచ్చి నాకు కూడా ఒక థమ్స్అప్, చీయర్స్ రా నాన్న, మమ్మీ కాసేపు బాధపడేది, ఇంటికి వెళ్ళగానే చికెన్ చేసి పెట్టిద్ది చూడు అని నాకు చెప్పుంటే నేను కూడా ఓహో అమ్మ కాసేపు 10 నిమిషాల తర్వాత మామూలు అయిపోయిద్దేమో అని నాకు తెలిసి ఉండుంటే నేను వేరేలా ఆలోచించేదాన్ని. నాకు తెలియదు కదా. సో మేజర్లీ బయటికి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళడం, బయటికి వెళ్ళి రావడం, అమ్మలు వెళ్ళిస్తారా బయటికి గొడవ అయితే? నాన్నలే కదా, ఎవరిని చూస్తూ పెరిగాం మనం. కానీ ఇంట్లో నేను మా చెల్లే కదా. ఇప్పుడు మా చెల్లి బయటికి వెళ్తుంది కొన్నిసార్లు, అంటే మా డాడీ సైడ్ మా చెల్లి తీసేసుకుంది తెలియకుండా. మా చెల్లి ఇప్పుడు కొన్నిసార్లు అవాయిడెంట్ పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తుంది. కాసేపు నాతో మాట్లాడకండి, ఐ నీడ్ సమ్ టైమ్ టు రెస్ట్. మా చెల్లి మొత్తం రీబూట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడదు, ఒక్కతే ఉంటుంది, ఆలోచించుకుంటుంది, డాబా పైకి వెళ్తుంది, వాకింగ్ చేస్తుంది, బయటికి షూస్ వేసుకుంటుంది, జిమ్కి వెళ్తుంది మా చెల్లి. జిమ్కి వెళ్ళి అవేవో కసరత్తులు చేస్తుంది, వస్తుంది ఇంటికి ఫ్రెష్, స్నానం చేశాక ఫ్రెష్, పన్నీర్ ఉందా అని అడుగుతుంది వచ్చి. గొడవ అయింది కదా మన ఇద్దరికి అంటే, అయిపోయింది అక్క నేను లైట్ తీసుకో నువ్వు కూడా, మేబీ విల్ సార్ట్ ఇట్ అవుట్ లేటర్. ఇది ఇక్కడ వరకు ఉంటుంది మాది. అంటే అవాయిడెంట్ పార్ట్నరా, యాంగ్షియస్ పార్ట్నరా నువ్వు రికగ్నైజ్ చేయగలగాలి. మీ ఇద్దరిలో నువ్వేంటి, మా ఇద్దరిలో నేనేంటి. సో ఇప్పుడు మా ఇద్దరిలో మేమిద్దరం కూర్చొని నేను ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, లిసన్ నువ్వు ఇలా వెళ్ళిపోవడం వల్ల నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, నెక్స్ట్ టైం అలా వెళ్ళిపోకు, నా దగ్గరే ఉండు అంటే, మా వాడేమంటాడు తెలుసా, దగ్గరే ఉన్నాను అనుకో ఏం చేస్తావు తెలుసా, నువ్వు నా చెవుల్లో చిల్లులు పడేలాగా అరుస్తావు, అందుకే వెళ్ళిపోతాను. సో ఆ ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయగలిగితే అట్లీస్ట్ కాన్వర్సేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మావాడు ఏమంటాడు అంటే, నేను వెళ్ళేది నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని కాదు, గొడవని కొంచెం కామ్ డౌన్ అవుతావు, మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. నేను బయటికి వెళ్ళిన టైంలో నేను కూడా ఏమేం మాటలు మాట్లాడానో నేను కూడా ఒక రివిజన్ వేసుకొని తిరిగి వస్తాను. సో అది ఇద్దరికి వర్క్ అవుతుంది. కానీ నాకు అలా వర్క్ అవుతుంది కొన్నిసార్లు. ఎప్పుడన్నా కొన్నిసార్లు వదిలేస్తాను, సర్లే వెళ్తున్నాడు కదా వెళ్ళి, నేను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ హర్షుక్ కానీ, అక్షత కానీ, లిఖిత కానీ కాల్ చేస్తాను, పెద్ద ర్యాంట్ వేస్తాను 15 అని. మా వాళ్ళందరూ కరెక్ట్ కడ్లీ నువ్వే కరెక్ట్ అని అంటారు మా వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు కూడా సిమిలర్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఉంటారు. మా వాడు కూడా బయటికి వెళ్ళి అదే చేస్తాడేమో, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడు, వాడు కూడా అదే వీడికి చేయరా ఫోన్, కరెక్ట్గా రెస్పాండ్ అవుతాడు. మీ ఇద్దరు కరెక్టే మామ, సో వాళ్ళు కూడా అలాంటి ఏమంటారు సానుభూతే చెప్తారేమో. వెన్ యూ ద హోల్ పాయింట్ ఈస్ కమింగ్ బ్యాక్ అండ్ రిజాల్వింగ్ ద ఫైట్, కమింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ రిజాల్వ్ ద ఫైట్. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 1 yearలో ఇబ్బంది పడ్డాం, కానీ లాస్ట్ 1 year నుంచి వి టాక్. ఎంత గొడవ అయినా ఏమైనా ఫైనల్లీ లైక్ మా ఇద్దరికి ఒక చీట్ కోడ్ ఏంటి అంటే, ఏంటి బేబీ చాయ్ తాగుతావా అని వాడు అడిగితే ఇంకా గొడవ అయిపోయినట్టు. నేను పడుకొని ఇట్లా కాళ్ళు ఇలా అని సౌండ్లు చేస్తా, అంటే కాళ్ళు లాగుతున్నాయని. వాడు వచ్చి కాళ్ళు నొక్కితే గొడవ అయిపోయింది.
గాడ్ డామ్ ఇట్, అమ్మాయిలందరిని ఎందుకు ఇలా తయారు చేశారు దేవుళ్ళారా, అబ్బాయిలను ఎందుకు ఇలా తయారు చేశారు దేవుళ్ళారా. ప్యాటర్న్. అరే కాళ్ళు లాగుతాయిరా మాకు నిజంగానే. ఎందుకు లాగుతాయి? గొడవ అయిన తర్వాతే లాగుతాయి మీకు. అంటే మా ఏంటి ఉచిచ్చని సౌండ్ చేస్తున్నావు, అడగొచ్చు కదా నోరు తెరిచి కాళ్ళు నొక్కవా అని. వచ్చి కాళ్ళు నొక్కుతాడు ముద్దుగా. ఐ హ్యావ్ ఎ గ్రీన్ ఫారెస్ట్ రా. మంచిదే. దిష్టి తగలద్దు. గ్రీన్ ఫారెస్ట్ అంట కాదు. మచ్చా పాలిటిక్స్ ఏమన్నట ఇంట్రెస్ట్ ఉందా? చెప్పు, నవ్వుతావేంటి? లేదా ఓన్లీ రాసుకోవడం, కథలు, పాటలు? ఓకే చెప్పు, పర్లేదు. లేదా? సరే, జోక్స్ అపార్ట్, అంటే ఈ యాంగర్ కానీ, బాధ కానీ, పెయిన్ కానీ ఎప్పుడైనా నీ రైటింగ్లో చూపిద్దామని అనుకున్నావా? అలా చూసిన బుక్స్ ఏమైనా ఉన్నాయా, రాసిన బుక్స్? యా, అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బాధ, పెయిన్ కాదు, అన్ని ఎమోషన్స్ క్రానికల్ చేయగలడమే కదరా రచయిత లక్షణం. చేస్తాం అవి ఖచ్చితంగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నేను మన మన ఏమంటారు, మన పోడ్కాస్ట్ వైరల్ అయిపోయిన తర్వాత చాలా నెగటివిటీ అంత టైంలో ఐ టోల్డ్ యూ రైట్, ఐ డెంట్ గివ్ ఇనఫ్, అంత పట్టించుకోలేదు. ఐ వెంట్ సమ్వేర్, ఐ వాజ్ ట్రావెలింగ్ బ్యాక్ దెన్ అండ్ ఐ రోట్ సంథింగ్ వెరీ పర్సనల్. సొంతిల్లు ఇతర కథలు అనే పుస్తకం రాశాను నేను, నా 5వ పుస్తకం. అండ్ నేను మన తర్వాత ఎక్కడ మాట్లాడలేదు, ఏ ఛానల్కి ఇవ్వలేదు. ఐ డెంట్ వాంట్ టు డూ ఇట్. అప్పుడే అనిపించింది, వైల్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ ఓన్లీ అనిపించింది. ఐ స్పోక్ మై హార్ట్ అవుట్ టు మహి, అండ్ most women got connected to it, and most of some mixed response వచ్చింది. చాలా మందికి కనెక్ట్ అయ్యారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు, అఫెండ్ అయ్యారు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడితే నేను మళ్ళీ మహితోనే మాట్లాడతాను. నేను ఐఎమ్ నాట్ గోనా డూ దట్ ఎనీమోర్. మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఇక పైన రాస్తాను. రాయడం ఈజ్ మచ్ మోర్ బెటర్. ఎందుకో తెలుసా, చూసి రెస్పాండ్ అయ్యే మనిషి కన్నా చదివి రెస్పాండ్ అయ్యే మనిషి చాలా ముఖ్యం. చదివి రెస్పాండ్ అవ్వాలంటే ఇట్ విల్ డిమాండ్ యువర్ టైం. ఒక 120 పేజీల పుస్తకం చదివి ఆ ఎమోషన్స్ను అండర్గో అయ్యి అది అర్థం చేసుకొని నువ్వు దానికి రెస్పాన్స్ ఇవ్వాలి అంటే అల్లాటప్ప జనాలు చేయలేరు. కూల్ పీపులే చేయగలరు, కూల్ రీడర్సే చేయగలరు. ఐ వాంట్ కూల్ పీపుల్ ఇన్ మై లైఫ్, నాట్ స్టూపిడ్ పీపుల్. అంటే దట్స్ వాట్ ఐ థాట్. సో నేను ఎగ్జాక్ట్లీ ఐ రోట్ అబౌట్ ఆన్లైన్ ట్రోలింగ్, హేట్రెడ్ గురించి. విమెన్కి ఒపీనియన్ ఉంటే ఎలాంటి నిందలు వేస్తారు, ఎలాంటి మాటలు పడాలి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి పవర్ పాలిటిక్స్ నడుస్తాయి. అంటే ఎప్పుడైనా ఒక మనిషిని నువ్వు హర్ట్ చేయాలి అంటే ఫస్ట్ సమాజం అనే ఫస్ట్ మాట ఏంటి తెలుసా, ఇట్ ఆల్వేస్ గెట్స్ టు హర్ క్యారెక్టర్. ఆ అమ్మాయి ఏమన్నా చేయని, ఆ అమ్మాయి ఇష్టమైన బట్టలే వేసుకొని, ఇష్టమైన మాటే మాట్లాడిని, ఇష్టమైన వృత్తే చేయని, ఇష్టమైన పాటే పాడిని, ఇష్టమైన డాన్సే చేయని, ఆ అమ్మాయి ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసిన ప్రతిసారి షీ గెట్స్ లింక్డ్ అప్ టు అ క్యారెక్టర్ అసాసినేషన్ తిట్టు. ఎందుకు సమాజం ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ఎందుకు అనుకుంటుంది? ఎందుకు? ఆడవాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ గురించి ఒక మాట అంటే వాళ్ళు ష్రింక్ అయిపోతారు. అయ్యో నేను అలాంటి దాన్ని కాదే, అయ్యో తను నన్ను అన్నాలా, అలాంటి మాటలా అంటాడు అని ష్రింక్ చేసుకొని అలాంటి మాటలు విన్నప్పుడల్లా మనం ఆలోచించాల్సింది ఏంటి, అమ్మాయిలు అంటే అనుకున్నారని వదిలేయాలి. సో అంటే నీ ఒపీనియన్ ప్రకారం ఒక తిట్టి ఒక అమ్మాయి యొక్క కాన్ఫిడెన్స్ని చంపేస్తారు, చంపి ఆ అమ్మాయి అదే ఇంకా లో అవుతుందేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. చెయ్యాలనే కదా మాట అనేది. పైగా ఇట్స్ మేడ్ సో మచ్ యాక్సెసిబుల్ నౌ, ఎనీబడి కెన్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ ఎనీబడి. అడ్డు అదుపు లేదు, ఫిల్టర్ చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. దొంగ ఫేక్ ఐడి నుంచి తిట్టేస్తావు, బూతులు తిడతావు, నిన్ను అడిగే వాళ్ళు ఎవరు, నిన్ను అదుపు చేసే వాళ్ళు ఎవరు? నేనేమని కోరుకుంటానో తెలుసా, మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటానంటే ఫేక్ ఐడీస్లో నుంచి నిజంగా మాట్లాడలేకుండా ఫేక్ ఐడీస్ చేసుకొని ఆడపిల్లల్ని బూతులు తిడతారు కదా కమెంట్ సెక్షన్లోకి వచ్చి, వీళ్ళందరూ వాళ్ళ డెత్ బెడ్స్ పైన ఇలా ఇలా యముడు వచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఇలా చూపియాలి, నువ్వు పలానా అమ్మాయిని పలానా మాట అన్నావు, అందుకని నువ్వు ఈరోజు నీ నోట్లో ఈ పురుగు పడుతుంది అని వేసేయాలి.
నువ్వు పలానా రోజు పలానా అమ్మాయిని ఇలాంటి ఏ తప్పు చేయకుండా ఇలాంటి కారు కూత ఏదో కూసావు కాబట్టి ఈరోజు నువ్వు నీ పక్క తడుపు కావాలి డెత్ బెడ్ పైన నిన్ను చూసుకునే వాళ్ళు లేరు పక్కనకొచ్చి. అలా వస్తే కానీ ఆ, ఏమంటారు ఆ, ప్రాయశ్చిత్తం కూడా అలాంటి మనుషులకు రాదేమో. ఎందుకంటే బతికున్నంత కాలం వాళ్ళకి ఇచ్చే శిక్ష అయినా కౌన్సిలింగ్ చేస్తారు. తప్పమ్మా నువ్వు మాట్లాడేది ఇలా చేయకూడదు, ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి మాటలు అనకూడదు అని అంటారు. కానీ వాట్ ఐ genuinely feel, I manifest this, all of the women who have been through this shit ఆన్లైన్లో ఇలాంటి చెడ్డ మాటలకి చెడ్డ కమెంట్స్కి మిమ్మల్ని మీరు స్ట్రింక్ చేసుకొని నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నాదే తప్ప, అయ్యో నా బాడీ తప్ప, అయ్యో నా మైండ్ తప్ప, అయ్యో నా బతుకే తప్ప అని ఆలోచించిన అమ్మాయిలందరూ మేనిఫెస్టెడ్. మనం ఏమీ అనవసరం లేదు, జస్ట్ మేనిఫెస్ట్. నేను ఈరోజు మేనిఫెస్ట్ చేస్తున్నాను కదా, నన్ను అనవసరంగా వాడెవడో నా మీద ఒక కూత కూశాడు అని వాడికి తగలాలి, తిరిగి మొత్తం తగలాలి అని మేనిఫెస్ట్ చేస్తాను నేనే కాదు, ఈ నాలాగా ఈ తిట్లు తప్పు మాటలు పడుతున్న అమ్మాయిలందరి తరపున నేను కోరుకుంటాను. పాపం పాపం తగలాలి. చిన్నపిల్లల పైన కమెంట్లు వస్తాయి అబ్బా కొన్నిసార్లు, పసిపిల్లల పైన. ఏం దౌర్భాగ్య ఒక బుద్ధి ఉంటే అలా మాట్లాడతారు కొంతమంది. సో దెర్ ఇస్ అన్ అదర్ సెక్టర్ లైక్ ఈ మధ్య మాట్లాడుతుంది ఏంటంటే సబ్స్క్రిప్షన్ గోల. సో నాకు 2 types ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ఏది కరెక్ట్ అని నేను డిసైడ్ అవ్వను బికాజ్ నాకు అనవసరమైన థింగ్ కాబట్టి. బట్ దీని మీద రచ్చ ఎక్కువ జరుగుతుంది. అసలు ఎందుకు అమ్మాయిలు సబ్స్క్రిప్షన్ యూస్ చేయడం అంటే ఆ ట్యాగ్ యూస్ చేసుకొని అబ్బాయిల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం అని చెప్పి చాలామంది అంటుంటే, ఇంకొకరు మీకు నచ్చి మీరు తీసుకుంటున్నారు కదా అని అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ కాల్? ఎవరు క్యాష్ ఇస్తున్నారు? హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, ఎందుకు అలా చేస్తున్నారు? క్యాష్ ఎవరు ఇస్తున్నారు? ఇవ్వకుండా ఉండండి, ఆగిపోద్ది. ఇవ్వకుండా ఉంటే ఆగిపోద్ది కదా. నిజం, ఇవ్వకుండా ఉండాల్సింది ఎవరు? నిజం మచ్చా. అసలు నువ్వు ఏదన్నా సబ్స్క్రిప్షన్ కట్టావా మచ్చా? నేను ఇన్స్టాగ్రామ్ ఎప్పుడే ఓపెన్ చేస్తా, ఐ నెవర్ సబ్స్క్రైబ్. అంటే లైక్ అంటే చెప్పాలి కదా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ కూడా ఉండాలి కాబట్టి. కెమెరామ్యాన్ గారు మీరు ఎప్పుడన్నా ఏమన్నా సబ్స్క్రిప్షన్స్ కట్టారా? నేను ఎవరికి ఇప్పటిదాకా ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. నాకు ఐడి చేస్తా బికాజ్ కెమెరామ్యాన్ గారు మీరేమన్నా సబ్స్క్రిప్షన్ కట్టారా అండి? మరి ఎవరండి సబ్స్క్రిప్షన్స్ కట్టేది? అన్నన్ని డబ్బులు పోసేది ఎవరండి? ఆడవాళ్ళ? ఎవరై ఉంటారబ్బా? ఏరి కనపడట్లేదే ఎవరు ఎవరు? ఇప్పుడు ఇది ఓకే, నీకు న్యూస్లో బిగ్ స్క్రోలింగ్ చేసి ఒక సెలబ్రిటీస్ నేమ్స్ తెచ్చి వీళ్ళు సబ్స్క్రిప్షన్ చేసి మెన్ క్యాష్ని అదే మెన్ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు అనే టైప్. మెన్ కి వీక్నెస్ ఎందుకుంది అని కదా షో వేయాల్సింది. మెన్ వీక్నెస్ కి ఎందుకు లొంగిపోతున్నారు అని కదా షో పెట్టాల్సింది. మగాళ్ళు మీకు ఇలా సెక్షువల్ డిజైర్స్ కి ఎందుకు ఇంత లొంగిపోతున్నారు అని కదా మనం చెప్పాల్సింది. మనం అడగలేమా? మనకు రాదా? సో మెన్ కూడా సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి, ఎంతమంది అమ్మాయిలు సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూడండి. ఎగ్జాక్ట్లీ, నాకేం తెలుసు? నో వన్. నాకు తెలుసు, నో వన్. ఎవరి మన కెమెరామెన్ కూడా నవ్వుతున్నాడు, నో వన్. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? ఎవరు చూస్తున్నారు అనేది సమస్య. ఎవరికి కేటర్ అవుతుంది అదంతా? సరే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మచ్చా, నేను ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అబ్బాయిలు నిజంగానే తప్పు, వాళ్ళు చేస్తున్నారు. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఫైండ్ ఏ వే టు టెల్ దెమ్ హౌ టు స్టాప్ డూయింగ్ దిస్. అబ్బాయిలకి చూడకండిరా అని చెప్పేది ఏదన్నా చెయ్యి. పోడ్కాస్ట్ చెయ్యి మహి, ఒక షో పెట్టు ఈ టీవీ ఛానల్స్లో. అందులో ఒక ఎవ్రీడే ఒక 1 hour స్లాట్ ఇవ్వండి, ఎలా సెక్షువల్ డిజైర్స్ని ఆపేయాలి అని. సో నేను ఎంతమంది చూస్తారు వాటిని? కనీసం చాలా తక్కువ మంది చూస్తారు. ఇలానే ఇప్పుడు నువ్వు అడిగేది ఎలా ఉంది అంటే, మగాడు అన్నాక చేస్తాడు, చూస్తాడు. నేనేం అలా అనలేదు. దాట్స్ ద థింగ్. మగాళ్ళ వీక్నెస్ని మగాడు ఎందుకు వీక్గా ఉన్నాడు? వీక్ అని తెలుస్తుంది కదా, వీక్గా ఉండక మరి చూడకు మరి. సరే నీకు ఎవరైనా సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న వాళ్ళు తెలుసా? అర్థం కాదు. నా సర్కిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు లేదు అంతలా.
నాటకాలు అడగ చెప్పు. ఏ ప్రామిస్ రే మచ్చా, బట్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్స్ ఆ లేడీస్కి ఆ ఫీమేల్స్కి సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న వాళ్ళు తెలుసు, కానీ ఆ తెలుసా? ఫీమేల్స్ తెలుసు. మరి మీరు కాల్ అవుట్ చేశారా? ఎందుకు తీసుకున్నావు సబ్స్క్రిప్షన్? తనక కాల్ అవుట్ చెయ్యాలి కదా. ఇప్పుడు నా Call out, ఇప్పుడు మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ యువర్ విష్. చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ, సే దట్ అగైన్. మళ్ళీ చెప్పు. బట్ నాకు ఇంకో కామెడీ అనిపిస్తుంది తెలుసా, సమ్మన్ ఆర్ డూయింగ్ మచ్చా, నేను ఒక 4-5 యూట్యూబర్ నేమ్ చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. దే ఆర్ డూయింగ్, ఒక అమ్మాయికి 5 lakhs 6 lakhs వస్తుందని యూట్యూబ్ thumbnail మీద వేసి వాడు వీడియో చేస్తున్నాడు. దే ఆర్ గెటింగ్ ఆల్సో వీడియో అమౌంట్. నాకు అదే కనిపిస్తుంది. దీని ఏదో అంటారు మచ్చా, యు మిల్క్ ద కవ్ అని అంటారు. పాలిచ్చే ఆవునే ఇంకా పితికి సొమ్ము చేసుకోవాలి అని అనుకోవడం. సో ఆల్రెడీ అక్కడ అది అవుతుంది. మనది కూడా అదే కదా మచ్చా, మన వైరల్ అప్పుడు కూడా అంతే కదా. ఆల్రెడీ మన తిడుతున్నారు అని చెప్పి ఎవరో వీడియోలు చేసుకొని వాళ్ళ వ్యూస్ పెంచుకున్నారు. సో పళ్ళున్న చెట్లకే రాళ్ళు అని. కొంచెం ఆఫ్ బీట్ మూవీస్ గురించి మాట్లాడదాం. అంటే అసలు మూవీస్ ఆఫ్ బీట్ నీ మూవీస్ అదే కదా మన మెయిన్ స్ట్రీమ్. సాంగ్స్ ఇంకా రాస్తున్నావు ఇప్పుడు కంటిన్యూస్? యా ఇప్పుడు నేను మహేంద్రగిరి వారాహి అని ఒక ఫిల్మ్కి టైటిల్ ట్రాక్ రాశాను. అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్, సుమంత్ అక్కినేని ఈజ్ డూయింగ్ ద లీడ్. సంతోష్ జాగర్లపూడి అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్. ఇదివరకు సుబ్రహ్మణ్యపురం, లక్ష్య లాంటి సినిమాలు చేశాడు తను. అందులో ఒక పాట ఉంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ జెన్జీ పెళ్ళి. అందులో కూడా ఒక పాట రాశాను. మధ్యలో ఐ రోట్ వన్ మోర్ సాంగ్ ఫర్ రాజకుమారి. తెలుసా మీకు? రాజకుమారి ఉంటారు, పాప్ సాంగ్స్ చేస్తారు, అబ్రాడ్లో చాలా ఫేమస్. షీ ఆల్సో వర్క్ ఫర్ జవాన్ అండ్ ఆల్ దాట్. రన్ అండ్ టెల్ యువర్ మమ్మీ అని చాలా ఫేమస్. చాలా ఆవిడకి ఒక పాట రాశాను నేను ఒక ఫిల్మ్కి. అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. దే కాల్డ్ మీ రీసెంట్లీ. అండ్ దేర్ ఇస్ ఆల్సో వన్ మోర్ ఫిల్మ్ విచ్ ఇస్ గోనా బి రిలీజ్డ్. ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. మొన్ననే ట్రైలర్ లాంచ్ అయింది, నందుది, అవికా గోర్ది. అందులో కూడా ఒక లవ్ సాంగ్ రాశాను. దట్ సంగ్ బై శక్తిశ్రీ గోపాలన్ గారు. అండ్ లైక్ వి క్లిక్ సెల్ఫీస్ అండ్ ఆల్ దట్, నైస్ క్యూట్. ఇవి రిలీజ్కి ఉన్నాయి. మనం మాట్లాడుకున్నప్పుడే కదా ఈర్ మహేసభ అవి రిలీజ్ అయ్యాయి. రీసెంట్లీ ఐ వర్క్ ఫర్ వన్ ఫిల్మ్ యాజ్ ఎ స్క్రీన్ రైటర్. అందులో స్క్రీన్ ప్లే డెవలప్ చేశాను, డైలాగ్స్ రాశాను. దాని టైటిల్ ఇంకా వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు. దే ఆర్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. ఇది నా 5వ సినిమా మచ్చా. సత్యాకి ఐ రోట్ డైలాగ్స్. సో ఇది 5వది. అవి ప్రస్తుతానికి వర్క్స్. కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్స్ నుంచి ఈ సంవత్సరం 8 పుస్తకాలు వస్తున్నాయి. డే బిఫోర్ యెస్టర్డే ఒక పుస్తకం లాంచ్ చేసాము. ఇట్స్ కాల్డ్ నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో. నాన్నకు ప్రేమ కోపం మర్యాదతో కళ్యాణి మలిక్ గారు, చైతన్యరావు, గాయత్రి భార్గవి గారు వచ్చి లాంచ్ చేశారు. మొన్న ఇక్కడే అరుమలేలో లాంచ్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా సేల్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు తీసుకెళ్ళిన వెంటనే 3 గంటల్లో 3 రివ్యూస్ వచ్చాయి. అంటే 3 hours చదివేశారు వాళ్ళు. అండ్ చాలా సూపర్ ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారు. అంటే మనం నాన్నతో చెప్పుకోలేని చాలా విషయాలు ఉంటాయి, నాన్న మనకు చెప్పని చాలా విషయాలు ఉంటాయి కదా. ఆ రెండింటి మధ్యలో బ్రిడ్జ్ లాగా అనిపించింది ఈ పుస్తకం అని. ఎవరు రాశారంటే మణికాంత్ కెల్లి అని ఒక రైటర్, న్యూ ఆథర్. కానీ హీ హెస్ డైరెక్టెడ్ 2 films బిఫోర్. తెల్లవారితే గురువారం అని ఒక సినిమా చేశాడు. అండ్ ఆల్సో విద్యావాసులాహం అనే ఒక సినిమా చేశాడు. శివాని రాజశేఖర్ చేశారు. సో ఆ రెండిటి డైరెక్టర్ మణికాంత్ గెల్లి. సో హీ రోట్ దిస్ న్యూ బుక్. హీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఆథర్ కూడా అవ్వాలని అనిపించి హీ రీచ్డ్ అవుట్ టు కడ్లీ రైట్స్. 5 ఎడిషన్లు చేసాం, 5 సార్లు దిద్దాం పుస్తకాన్ని. And now on 24th we are releasing one book. It's gonna be viral. It's called 1 million followers. 1 million followers. Book pere 1 million followers. And we have like 6 more books in pipeline. 1 million followers core point ఏంటి అంటే దేని మీద? జస్ట్ 1 million followers ఎలా రావాలి? అవునా? ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో వేరే అమ్మాయి రాసింది, స్నేహ కొనకట్టి అని, బాగా రాసింది. లాస్ట్ 9 నెలల నుంచి పనిచేస్తున్నాం ఈ పుస్తకం కోసం. మేము 24th రిలీజ్ అవుతుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో అవుతుంది 24th. సోషల్ మీడియా, జెన్జీలో ఉన్న సోషల్ మీడియా అప్రోచ్ ఎలాంటిది, అండ్ ఎస్పెషల్లీ బీయింగ్ ఏ ఉమెన్ ఆన్ సోషల్ మీడియా, హౌ కూల్ యూ కెన్ బీ, హౌ రెబల్ యూ కెన్ బీ అనేది కదా.
అంటే ఎవ్రీ గర్ల్ కెన్ రిలేట్ టు దట్ బుక్ అన్నమాట. మన ఇళ్ళల్లో ఇప్పుడు మన అమ్మలు ఎలా తిడతారు మనని, ఊరికే ఫోన్ పట్టుకొని వేలాడతావు, దేనికి పనికిరావు. యాజ్ ఇట్ ఈజ్ ఆ పుస్తకంలో వాళ్ళ అమ్మ ఆ పిల్లని అలానే తిట్టిద్ది. వాళ్ళ అమ్మ అయితే ఇంకా నీకన్నా నా కిచెన్లో ఉండే గ్రైండర్తో మాట్లాడితే మంచిది, అదన్నా రౌండ్గా తిరుగుద్ది, నువ్వు దేనికి పనికి వస్తావంటే ఆ పిల్ల అంటే ఏంటి ఇప్పుడు మా మమ్మీ నా కింద పప్పు వేసుకొని దాని మీద నేను దొరలాలా ఏంటి అని అంటది. ఓకే. మా మమ్మీ ఇచ్చే ఎక్స్ప్రెషన్లు కొన్నిసార్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ బుక్లో ఆ పిల్ల మహేష్ బాబు ఫ్యాన్, మాటకి మహేష్ బాబుని తెస్తూ ఉంటుంది. ఎంతైనా మధ్యలో ఒకసారి ఏదో మాట్లాడితే ఎంతైనా బాయ్ ఫ్యాన్స్ బాబ్ ఫ్యాన్స్ లా కాదు అని ఉంటుంది మధ్యలో. బాయ్ ఫ్యాన్స్ బాబ్ ఫ్యాన్స్ ఇలా మాట్లాడుకుంటారు ఆ క్యారెక్టర్స్. ఈ ఈ ఈ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ బాయ్ ఫ్యాన్ ఉంటుంది, ఇదేమో బాబ్ ఫ్యాన్. వాళ్ళిద్దరి మధ్య అంటే మనం ఇంతసేపటికి ఫ్యాన్స్ మాట్లాడితే అబ్బాయిలే ఎలా మాట్లాడుకుంటారో చూసాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిలు ఇట్లా డై హార్డ్ ఫ్యాన్స్ అయితే యూ షుడ్ రీడ్ 1 million ఫాలోవర్స్ సమ్ టైమ్. యూ విల్ లవ్ ఇట్. వాట్ అబౌట్ మోస్ట్లీ ఏముంటాయి గర్ల్ టాక్స్ అంటే? నాట్ అబౌట్ పర్సనల్ థింగ్స్ కాకుండా అదర్ దెన్ దట్ ఏముంటాయి? వి టాక్ అబౌట్ గోల్స్ ఎలా ఈ సంవత్సరం ఏం సాధించాలి, ఈ సంవత్సరం ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏంటి, ఈ సంవత్సరం ఏం ట్రావెల్కి వెళ్దాం, ఈ సంవత్సరం ఏ కాస్ట్లీ బ్యాగ్ కొనుక్కుందాం మన డబ్బులతోనే. యా, మేనిఫెస్ట్ ఏం చేస్తున్నాం, మెంటల్ హెల్త్ ఎలా నడుస్తుంది, పీరియడ్ సైకిల్ ఎలా నడుస్తుంది, థెరపిస్ట్ ఏమని అంటుంది, జిమ్ ఎలా ఉంది, పిలాటిస్కి వెళ్దామా, ఇలా పక్కన ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ ఫామ్ ఒకటి ఉంది వెళ్దామా, డాడీ వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయించాలి, డాడీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మా నాన్న ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కానీ బయటికి రావంతే. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా నా ఫ్రెండ్స్, చాలా బాధ్యతగా బతికే వాళ్ళు. పెళ్లి చేసుకోని వాళ్ళ నాన్న వేధిస్తూ ఉంటే నువ్వు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు నాన్న అని గొడవపడిద్ది ఒక అమ్మాయి నా ఫ్రెండ్. కానీ మంచి అంటే నీకు తెలిసినవి ఒక మంచి ఫిలిం ఉమెన్ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా పోర్ట్రేట్ చేసిన ఫిలింలో నీకేమనిపించాయి, చూసినవి ఏంటి? రీసెంట్గా ఐ లవ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ బ్యాడ్ గర్ల్. తమిళ్ ఫిల్మ్. ఆల్సో సజెస్టెడ్ సేమ్ థింగ్. అవునా? బ్యాడ్ గర్ల్ అనే ఫిల్మ్ చాలా బాగుంది. అందులో మన సొంతిల్లు గురించి ఒక క్లైమాక్స్లో సొంతిల్లు గురించి ఉంటుంది. అందులో ఆ క్యారెక్టర్లో అమ్మాయి అంటుంది, నాకంటూ కావాల్సింది నేను హాయిగా ఉండగలిగే ఇల్లు, నన్ను ఎవరు జడ్జ్ చేయని ఇల్లు, నేను తిరిగి ఇంటికి రాగల ఇల్లు, నా అలాగా నేను ఉండగలిగే ఇల్లు, చిన్నదో పెద్దదో నాదైతే చాలు అని లాస్ట్లో ఒక మాట చెప్తుంది. బ్యాడ్ గర్ల్ ఈజ్ అమేజింగ్. నాకు బాగా నచ్చింది ఈ రీసెంట్ టైమ్స్లో చూసిన ఫిల్మ్స్లో. నేను ఈ మధ్యలో ఎక్కువ బాగా చూసిన సినిమాలు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఆల్సో వాచ్డ్ మైఖేల్. ఐ లైక్ మైఖేల్, బాగుంది. ఐ వాంటెడ్ టు వాచ్ డ్రామా బట్ ఐ కుడెంట్ వాచ్ డ్రామా. ఏదో డ్రామా అనే ఫిల్మ్ రిలీజ్ అయింది, నేను చూడలేకపోయాను. నేను చూడాలి, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుందా అని. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ డెవిల్ వేర్స్ ప్రాడా చూసాను నేను 2. దట్స్ ఆల్సో గుడ్. ఓకే, అంటే నేను ఎక్కువ రిలేట్ అవ్వలేకపోయానులే కానీ నాకు నచ్చింది. నేను ఈ మధ్యలో తెలుగు సినిమాలు ఎక్కువగా చూడలేదు మచ్చా. నేను పనిచేసినవే ఎడిట్ రూమ్లో చూశాను, అందుకే టైం సరిపోతుంది. 3 గంటలు అక్కడే పోతుంది నాకు. ఎడిట్స్లో చూస్తాం కదా మేము, వెళ్ళి చూసి ఓకే. బట్ ఇండస్ట్రీ అప్రోచ్ ఎలా అయిందా ఈవెంట్ తర్వాత, ఈ హ్యాపెనింగ్స్ తర్వాత ఇండస్ట్రీ ఏం అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు? నాకేం ఫరక్ పడలేదు. మామూలు జస్ట్ అదే మాట్లాడారా, ఎందుకు ఇలా మాట్లాడు, ఏమైంది? నోబడీ కేర్డ్. అంత పని లేకుండా ఉన్నారా ఇండస్ట్రీలో జనాలు? అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సమ్ పీపుల్ నాకు అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ ఇన్సిడెంట్ గురించి, ఎందుకు అలా మాట్లాడింది, ఏమైంది ఏంటని. అవునా? నన్ను ఎవ్వరూ ఏమీ అడగలేదు. నాకేమైనా వర్క్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అంటే వర్క్ చేతి నిండా పని ఉంది, నాకు చేతి నిండా పని చేశాను నేను. పర్సనల్ కామెంట్స్ ఏమి వచ్చాయి అంటే లైక్ హౌ డూ యూ అప్రోచ్, అంటే లైక్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు సార్, హౌ దే ఆర్ అప్రోచింగ్ యూ కమెంట్స్లో? నా సోషల్ మీడియా కమెంట్స్లోనా? ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఫీమేల్ బేస్. అది చాలా కంఫర్టబుల్ స్పేస్గా అనిపిస్తుంది నాకు. ఇంకా కొన్ని చెత్త కామెంట్స్ ఎలాగో వస్తాయి కాబట్టి బ్లాక్ చేస్తాను. పర్ఫార్మెన్స్కి ఎంపవర్మెంట్కి తేడా ఏంటి? ఎంపవర్మెంట్ రియల్ క్వశ్చన్స్ ఇస్తుంది, రియల్ క్వశ్చన్స్ అడగగలుగుతుంది. సొసైటీని ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో పెట్టింది ఎవరు అన్న దగ్గర నుంచి, పవర్ ఎనాటమీ దగ్గర నుంచి, బాడీ ఎనాటమీ క్వశ్చన్స్ వరకు స్ట్రక్చరల్గా అడగగలుగుతుంది. ఎంపవర్మెంట్ అంటే రూట్ కాజ్ ఏంటి అని అడగగలుగుతుంది. కానీ
పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో అప్పుడు జరుగుతున్న స్పైసీ టాపిక్ గురించి మాట్లాడి అక్కడి నుంచి డిసప్పియర్ అయిపోయింది. డిసప్పియర్ అవ్వకుండా కూడా రూట్ కాజ్ కోసం క్వశ్చన్ చేస్తూ ఉండగలగడం ఎంపవర్మెంట్. నేను అందుకే చిక్లిట్లో ఈ మాట రాశాను. ప్రశ్నించడం ఒక వర్బ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. నువ్వు ప్రశ్నిస్తూనే ఉండాలి, నువ్వు రూట్ కాజ్ని ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూ ఉండాలి. చాలామంది పేట్రియార్కీని క్వశ్చన్ చేస్తే పేట్రియార్కీకి ఆపోజిట్ మెట్రియార్కీ అనుకుంటారు. కాదు, పేట్రియార్కీకి ఆపోజిట్ ఈక్వాలిటీ. మేల్ డామినేటెడ్ సొసైటీస్కి ఆపోజిట్ ఫీమేల్ డామినేటెడ్ సొసైటీస్ కాదు, ఈక్వాలిటీ. ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోగలిగితే మీరు మగద్వేషులు అనేవారు ఎవరిని అనరు. అర్థం చేసుకోలేకనే ఇలాంటి ఏమంటారు నాసిరకం మాటలన్నీ వస్తాయి బయటికి. మంచి రైటర్ కదా నువ్వు. లాస్ట్ టైం డీకోడ్లు చేసావు మంచి సాంగ్స్. సో ఇప్పుడు ఏమైనా ఇంకా మంచి ఫ్యూ సాంగ్స్ బాగా అబ్జర్వ్ చేయలేని పీపుల్ అబ్జర్వ్ చేయలేదు ఈ సాంగ్స్. యా అంటే దేర్ ఆర్ ఫ్యూ గో టు సాంగ్స్ ఫర్ మీ. నేను ఎప్పుడన్నా కొంచెం ఐ నీడ్ దిస్ పుష్ అన్నప్పుడల్లా నేను కొన్ని పాటలు వింటాను. అందులో వన్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటి అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉంది కదా. అందులో ఒక సాంగ్ వస్తుంది, ఇన్నాళ్ళు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా పైన నేల తాకి నేర్చుకోవే కొత్త నడక. అందులో ఆ సినిమా ఎస్టాబ్లిష్ చేసే స్టార్టింగ్లోనే అఖిల్కి షూ ఇంకెవరో సెలెక్ట్ చేస్తారు, ఫార్మల్ షూస్. అవి చాలా కంఫర్టబుల్గా ఉండవు, నడిచేటప్పుడు ఇబ్బంది పడతాడు, ఇలా సర్దుకుంటూ ఉంటాడు, వాటిని అనుకుంటూనే నడుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇంట్రోస్పెక్షన్ జరిగి తాను క్వశ్చన్ చేసుకొని అసలు నాకు కావాల్సింది ఏంటి అని అనుకున్నప్పుడు అలా షూస్ తీసి ఇలా ఇసిరేస్తాడు మచ్చ. ఇసిరేసి ఉత్తి కాదాలతో వెళ్తూ ఉంటాడు. అలాగా అక్కడ ఇన్నాళ్ళు గాలిలోనే బీట్ అది స్టార్ట్ అయింది. అంటే మంచి హైయెస్ట్ సాంగ్. యు నో యువర్ సెల్ఫ్ లైక్ దిస్. నీకేం కావాలో నువ్వు వెతుక్కో అన్న విజువల్ కనిపించింది. ఆ విజువల్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయడం ఒక ఎత్తు, దానికి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విజువల్. అమ్మాయి స్టార్టింగ్లో నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగిద్ది, మనోడేవో 1-2 ఐటమ్స్ చెప్పి వదిలేస్తాడు. నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి, టాప్ 10 చెప్పు అని అంటది. మనోడి దగ్గర ఉండవు. కానీ లాస్ట్లో ఆ పార్ట్లో అద్దం విండో పైన ఫేవరెట్ ఫిల్మ్స్, ఫేవరెట్ ప్లేసెస్, ఫేవరెట్ బుక్స్, ఫేవరెట్ ఫుడ్ అన్నీ రాసి ఉంటాయి. అందులో అన్నీ రాసి ఉంటాయి. అంటే అది నా అలాంటి వాళ్ళంటే నేను చెక్ చేసుకుంటాను నా ఫేవరెట్ ఫిల్మ్స్ ఏమైనా రాశాడా అని. అందులో లవాజ్కల్ ఉంటుంది, అందులో తమాషా ఉంటుంది, ఇంతియాజ్ అలీ సినిమాలు ఉంటాయి, అందులో ఆరెంజ్ ఉంటుంది, అందులో ఏమాయ చేసావే ఉంటుంది, బ్యూటిఫుల్ బ్లూ వ్యాలంటైన్ ఉంటుంది, నైస్ ఫిల్మ్స్ ఉంటాయి అందులో. నా ఫేవరెట్ ఫిల్మ్స్ అవన్నీ. అదే కదా. సో నేను ఇలా మనసులో ఎవరో రాసిన వాళ్ళు ఏడీస్ ఎవరో రాసి ఉంటారు, లేకపోతే సినిమా సెట్లో ఎవరో, మేబీ ఇట్ కుడ్ బి అఖిల్ ఆల్సో. మనందరం ఒకలాగే, మనందరం ఫేవరెట్ ఫిల్మ్స్ ఒకటే అనుకుంటాను. సో ఫేవరెట్ ఫుడ్స్ రాస్తాడు, మన ఫేవరెట్ ప్లేసెస్ రాస్తాడు, ట్రావెల్ చేస్తాడు, జిమ్ చేస్తాడు, డైట్ ఫాలో అవుతాడు. అంటే అమ్మాయి చాలా ఇండైరెక్ట్గా చెప్తా ఉంటుంది, అన్నీ డైరెక్ట్గా తర్వాత అర్థమవుతాయి. ఎందులో ఆ పాటలో ఒక మాట కూడా ఉంటుంది, ఏంటంటే శిల లాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది ఆ నవ్వులో చురకలే. చురక అంటే ఏంటి మచ్చ? చురక అంటే చిన్న నొప్పి లాంటిది, సన్నటి నొప్పి లాంటి ఒక చురకేసాం అని అంటారు. ఆ అమ్మాయి నవ్వులో చురకుంది, ఆ చురక నిన్ను తగిలి రాయిని శిల్పాన్ని చేసింది. అంటే 3 గంటల సినిమాలో ఉన్న విషయాన్ని 3 లైన్లలో కుదించి సుత్తి లేకుండా సూటిగా చెప్పగలిగారు. విజువల్ పడిద్ది కరెక్ట్గా. ఒక స్టాచ్యూ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాడు, స్టాచ్యూ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాడు అఖిల్. తర్వాత ఇంకొక తత్వం, ఇంకొక ఫిలాసఫీ కూడా ఉంటుంది ఆ పాటలో. తన బరువు తానే సరిగా మోయలేని భూలోకం, నీకు కొత్త రూట్ చెప్పలేని ఒక మాలోకం అని ఉంటుంది. క్రేజీ. ఓకే సరే, ఫాస్ట్గా దీనికి ఆన్సర్స్ చెప్పు. ఎస్, పూర్తిగా మేల్ గేజ్లో తీసిన సినిమా అంటే మీకు ఏమనిపించింది? ఒక సినిమా కొట్టు, పర్లేదు. చాలా ఉన్నాయి అలాంటి సినిమా, పర్లేదు కొట్టు. చాలా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఇన్ మేల్ గేజ్.
90% ఆఫ్ ఫిల్మ్స్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్. అంటే హీరో సెంట్రిక్ అయిన ఫిల్మ్స్ అన్ని మేల్ గేజ్ ఫిల్మ్స్ అంటారా? మేల్ గేజ్ అంటే నువ్వు ఆ కథని ఎవరి దృష్టికోణం నుంచి చూస్తున్నావు అనేది గేజ్. ఫీమేల్ గేజ్ నుంచి నువ్వు ఎప్పుడు ఆ కథను చూడగలుగుతావు? సో 90% ఆఫ్ ద ఫిల్మ్స్ మ్యాక్సిమం. నాకు మొన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒక కథ చెప్పాడు ఆయన. నేను మొన్న రియలైజ్ అయ్యాను మచ్చా, నేను కంప్లీట్గా సినిమాకి వెళ్ళి చూసినప్పుడు విజయ్ దేవర్ సారీ ఆ క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్లో చూసాను సినిమా అంతా. ఒకటి చెప్పాడు, ఇఫ్ సపోజ్ నువ్వు అమ్మాయి పెర్స్పెక్టివ్లో చూసుంటే ఆ అమ్మాయి ఎంత ఫ్యామిలీతో ఫేస్ చేసి ఉంటుంది, ఆ అమ్మాయి వీటి టార్చర్ ఎంత భరించి ఉంటుంది, తర్వాత అమ్మాయికి ఎంత ప్రెగ్నెన్సీ కూడా వెయిట్ చేసి నాన్న లేకుండా, ఇది ఒక కథ యాక్చువల్లీ చెప్పడం ఆయన 2 కథలు చెప్పాడు. బట్ వాట్ టేకన్ అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఆయన అది 2 కథలు చెప్పారు కానీ స్క్రీన్ స్పేస్, స్క్రీన్లో దొరికే ఇమోషనల్ అవుట్ బర్స్ట్ ఎవరికి జరిగింది? లాస్ట్లో ఒక సీన్లో అమ్మాయి ఏడ్చింది కానీ ఆ అమ్మాయికి పాట ఉందా? ట్రిప్కి వెళ్ళి బాధపడే పాట ఉందా? ఓకే. కానీ హీరోకు ఉంది కదా. సో ఇట్ ఈస్ అర్జున్స్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ ప్రీతీస్ ఫిల్మ్. దేర్ షుడ్ బి ఏ ప్రీతీస్ పర్స్పెక్టివ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ అర్జున్స్ ఫిల్మ్. అది ఆ క్యారెక్టర్ అర్జున్ చుట్టూ రాసుకున్న కథ మాత్రమే. ప్రీతి సపోర్ట్స్ అర్జున్, అంతే కదా. ఇప్పుడు ఈ మిగతా క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు కూడా బట్ ఇప్పుడు పెళ్లి చూపులు అనే కథ ఉంది, ప్రశాంత్ హెల్ప్స్ చిత్ర, చిత్ర హెల్ప్స్ ప్రశాంత్, అది కొంచెం సమానంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రీతి అర్జున్ కథలో అదంత సమానంగా కనపడదు, బట్ ఇందులో కనిపించిద్ది. మళ్ళీ గీతాంజలి దాంట్లో కూడా గీతాంజలి క్యారెక్టర్ కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనపడిద్ది. తన ఎగని తెలిసిద్ది, తన బాధ అర్థమైద్ది, తన పౌరుషం కరెక్టే అనిపిస్తుంది. సో ఆ రాసుకునేటప్పుడు అలా ఎవరి కథ వాళ్ళది, అంతే. సో నువ్వు కనెక్ట్ అయ్యే ఫీమేల్ సెంట్రిక్ కథ ఫిల్మ్ కానీ ఏది? నేను కనెక్ట్ అయ్యావా? సో మెనీ ఫిల్మ్స్ లైక్ దట్. సో మెనీ ఫిల్మ్స్. మోనాలిసా స్మైల్స్. ఓకే. ప్లీజ్ వాచ్ ప్రిటీ ఉమెన్. And also please watch About Time. And I'm just thinking recent times lo please watch Poor Things. అచ్చా బ్రిజర్టన్ చూసాను మచ్చా. బ్రిజర్టన్ చూసాను. ఓకే. రీసెంట్ అంటే గుణశేఖర్ గారి talks about trauma, parenting. It talks about how world is actually cruel place అనేది కూడా చెప్పింది. యుఫోరియా is euphoring. ట్రోల్స్ గురించా? one word about trolls. Trolls, let's not waste a word about them. సో రైటింగ్ ఇష్టమా, రీడింగ్ ఇష్టమా? ఈ కన్ను ఇష్టమా అన్నట్టుంది నాకు అది. సో ఓకే, నువ్వు ఏదైనా ఒక్క ఫిలింలో ఒక సీన్ని ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఏమైనా చెప్పగలవా? ఇలా చేసి రాయగలిగిన లేదంటే అనిపించిన? చాలా రాయాలి చాలా. ఇప్పుడు మనం ఒక లిస్ట్ వేసుకొని ఆ టేబుల్ ఇక్కడ జరుపుకొని సెల్టెక్స్ ఓపెన్ చేసి కొడదాం. సో వెన్ ఉమెన్ చాలా డేంజరస్గా మారుతుంది, ఎప్పుడు మారుతారు? విమెన్ చాలా డేంజరస్గా ఎప్పుడు మారుతారా? ఐ వుడ్ రాదర్ సే ఒక హ్యూమన్ డేంజరస్గా ఎప్పుడు మారుతారు అంటే తట్టుకోలేనిది ఏదో జరిగినప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫిజికలీ డేంజరస్గా కాదు, మెంటలీ డేంజరస్గా ఎప్పుడు మారుతారు అంటే మనసు ముక్కలై పగిలిపోయినప్పుడు, అతికించడానికి మరొకసారి స్కోపే లేదు అన్నప్పుడు, మనిషిగా పగిలిపోయినప్పుడు. ఫైనల్గా ఒకటి అడిగి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇంత మాట్లాడాం కదా, మనం ఏం చెప్పినా వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు అనుకో. ఒక అమ్మాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో బాధపడుతుంది, ఎగ్జాంపుల్ ఏదో నచ్చి వెళ్ళింది బట్ టాక్సిక్ రిలేషన్షిప్లో బాధపడుతుంది. ఉమెన్ అంటే మేల్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది. ఎలా డీల్ చేయాలనిపించింది, ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అనిపించింది? అంత సింపుల్ కాదు కదా మచ్చా. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్. ఫైనల్లీ ఇట్ ఆల్ మెల్ట్స్ డౌన్ టు దిస్ పాయింట్. అమ్మాయిలు చనిపోతున్న మెయిన్ ప్రాబ్లం వాకౌట్, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. బికాజ్ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోదామంటే వాడి అరుపు గుర్తొస్తుంది, వాడి భయం గుర్తొస్తుంది, వాడి అక్కడికి వచ్చి ఏం హెరాస్మెంట్ చేస్తాడో గుర్తొస్తుంది, ఇప్పుడు వాడి చూపు గుర్తొస్తుంది. Seek legal help, seek legal protection. Our police system is great, our legal system is great. They are helpful resources. Run to the nearest police station. Recently మా బుక్ ఫేర్లో కూడా some ruckus happened. Somebody is filming us. వెళ్ళాను పోలీస్ స్టేషన్కి, పెట్టాను కేసు. చాలా
ఎంపతితో అర్థం చేసుకున్నారు. అక్కడున్న విమెన్ పోలీస్ చాలా బాగా మాట్లాడారు. అక్కడున్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అండ్ దెన్ పెడతావా అమ్మ కంప్లైంట్ అంటే పెడతాను సార్ అన్నాను. పెట్టాను. యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు. ఐ ఫెల్ట్ సూపర్ సేఫ్ ఇన్ దట్ పోలీస్ స్టేషన్. చాలా సేఫ్గా అనిపించింది నాకు. నో జడ్జ్మెంట్స్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరు అక్కడ. జడ్జ్మెంటే లేదు. కళ్ళి గారు నేను చూస్తానండి, మీ పుస్తకాలు నాకు తెలుసండి అని 2-3 మాట్లాడారు అక్కడ. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రాబ్లం వచ్చింది మనకు తెలియకుండా మనం అయ్యో నాదే తప్పేమో, నేనే ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సిందేమో, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో, నేనే ఎక్కువ ఇలాంటివి ఏమీ లేవు. థ్రెటనింగ్గా అనిపిస్తుంది అక్కడ నా లైఫ్కి థ్రెటన్గా అనిపిస్తుంది అంటే రన్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ సీక్ హెల్ప్. దే విల్ హెల్ప్. అవర్ లీగల్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్ టు హెల్ప్ అస్, ఆల్ ఆఫ్ అస్. ఆడైనా మగైనా ఎవరైనా రన్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్. ఎస్, డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ కడలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బుక్స్, ఫ్యూచర్ సాంగ్స్, ఫ్యూచర్ మూవీస్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ ఇయర్ మహి. All the best for this interview as well. Yes. That's it guys, this is Aja Mahi signing off.